అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. వెల్కమ్ బ్యాక్ టు 10th క్లాస్ ఎన్సీఈఆర్టీ బయాలజీ. సో, ఈ టాపిక్ మీకు సూపర్‌గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో, ఈరోజు ఏం చెప్తున్నాం? ఈరోజు చెప్పబోయే టాపిక్ కన్నా ముందు యస్టర్‌డే టాపిక్‌లో ఒక చిన్నది మిస్ చేశాను. అదేంటో చెప్తా చూడండి. ప్లాంట్ తన ఊపిరిని పీల్చి విడిచిపెట్టడానికి స్టొమాటోస్ వాడుతుంది అని చెప్పాను కదా. ఇది దానికి ముక్కులాగా వాడుతుంది. ఈ స్టొమాటోస్ ఎక్కువగా కూడాను తనకి నోస్‌లో ఉంటాయి. పాయింట్ 1. అదేవిధంగా ప్లాంట్ తన యొక్క రెస్పిరేషన్ అనేది కేవలం లీవ్స్‌లో నుండే కాదు, అవసరమైతే తన బాడీ పార్ట్స్‌లో ఉన్న అనేక ప్లేసెస్ నుండి కూడాను తన ఊపిరి పీల్చగలదు, విడిచిపెట్టగలదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఏవైతే ఉన్నాయో వీటిని ఏమంటారంటే లెంటిసెల్స్ అంటారు. వీటిని లెంటిసెల్స్ అంటారు. వీటిని లెంటిసెల్స్ అంటారు. సో ఇవి కూడాను గ్యాసెస్ ఎక్స్చేంజ్కి మాత్రమే ఉపయోగపడతాయి అనమాట. సో పాయింట్ అర్థమవుతుంది కదా ఎలా ఉందో. మొత్తం ఇవన్నీ కూడా లెంటిసెల్స్, దీనిలో కూడాను గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనమాట. తనకు కావాల్సిన గ్యాసెస్ అన్నిటిని కూడాను తీసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు మనం అసలైన టాపిక్ వెళ్ళిపోతాం. సో టు బి ఫ్రాంక్గా లైఫ్ ప్రాసెస్కి సంబంధించినంత వరకు కూడా మనం ఇప్పుడు వరకు ఏమేమి నేర్చుకున్నాం అనేది ఒకసారి చూద్దామా. ఇప్పటి వరకు కూడా మన లైఫ్ ప్రాసెస్లో మనం ఫుడ్ అనేది తీసుకోవాలి అనుకుని నేర్చుకున్నాం. తీసుకున్న ఫుడ్ ఎనర్జీగా కన్వర్ట్ అవ్వాలంటే అది బర్న్ అవ్వాలి. అలా బర్న్ అవ్వాల్సిన ప్లేస్ ఎక్కడ? సెల్లోనే బర్న్ అవ్వాలంటే ఇఫ్ ఆక్సిజన్ ప్రజెంట్ అయితే ఒక రకమైన బర్నింగ్ అవుతుంది, మోర్ ఎనర్జీ. ఆక్సిజన్ లేకుండా అయితే యానెరోబిక్, సింపుల్గా ఏటీపీస్ బర్న్ అయిపోతుంది అనుకుని నేర్చుకున్నాం అనమాట. సో ఈ రకంగా అప్పుడు లాక్టిక్ యాసిడ్ క్రియేట్ అవుతుంది అనుకుని నేర్చుకున్నాం. సో ఈ రకంగా రెస్పిరేషన్ గురించి కూడా నేర్చేసుకున్నాం. ఇప్పుడు మన శరీరంలో ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ గురించి మాట్లాడదాం. సో ట్రాన్స్పోర్టేషన్ ఏం ట్రాన్స్పోర్ట్ అవుతుంది అసలు? టు బి ఫ్రాంక్గా చెప్పండి, ఏం ట్రాన్స్పోర్ట్ అవుతుంది? మన శరీరంలో ఏవి అటు ఇటు కదలవే. హార్ట్ ఏ ప్లేస్లో ఉన్నదో ఆ ప్లేస్లోనే ఉంటుంది, లివర్ ఏ ప్లేస్లో ఉన్నదో ఆ ప్లేస్లోనే ఉంటుంది, బ్రెయిన్ ఏ ప్లేస్లో ఉన్నదో ఆ ప్లేస్లోనే ఉంటుంది. మరి ఏం ట్రాన్స్పోర్ట్ అవుతుంది అనుకుని మీకు పెద్ద డౌట్ వస్తుందా? సరే, మనలో అనమాట ట్రాన్స్పోర్టేషన్ గురించి మీకు ఏమీ తెలియదని నేను అనుకుంటాను. మన శరీరంలో ఎక్కడో అక్కడే ఉండిపోతున్నాయా? ఒక్కసారి మన శరీరాన్ని ఓపెన్ చేయడం అంటే ఓపెన్ చేస్తారేమో, ఓపెన్ అలా ఏం చేయకండి. మన శరీరాన్ని ఓపెన్ చేస్తే బ్లడ్ అనేది ఉంది కదా. ఈ బ్లడ్ అనేది ఏం చేస్తుంది ఒక్క మాటలో చెప్పనా? ఈ బ్లడ్ అనేది మన శరీరంలో ఎక్కడ నుండి అక్కడికి, అక్కడ నుండి ఇక్కడికి తీసుకుని వెళ్తుంటుంది. ఏం తీసుకుని వెళ్తుంది అనేది కదా మీ డౌట్. సింపుల్గా ఒక మాటలో చెప్తాను చూడండి. మన శరీరంలో మీకు వాటర్ ఉంటుందా? ఈ వాటర్, మీరు తాగిన వాటర్ మీ శరీరంలో ఉన్న అన్ని సెల్స్కి కూడా ఎలా వెళ్తుంది? ఈ బ్లడ్డే తీసుకుని వెళ్తుంది. అంటే మన శరీరంలో ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుందా లేదా? లేదు, జరుగుతుంది కదా. పాయింట్ 1. మీ శరీరంలోన ప్రోటీన్స్ ఉంటాయి. ఈ ప్రోటీన్స్ ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే ఎవరు తీసుకుని వెళ్తారు? బ్లడ్డే తీసుకుని వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంజెక్షన్ వేశారు. ఇంజెక్షన్ వేసిన తర్వాత ఆ మెడిసిన్ బాడీ అంతటికి ఎవరు తీసుకుని వెళ్తారు? బ్లడ్డే తీసుకుని వెళ్తుంది. అంటే ఒక ప్లేస్కి ఇంకో ప్లేస్కి వెళ్తున్నట్టే కదా సప్లై అంతా కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మీ శరీరంలో హార్మోన్స్ ఉంటాయి. ఈ హార్మోన్స్ కూడాను ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి ఎవరు తీసుకుని వెళ్తారు? బ్లడ్డే తీసుకుని వెళ్తుంది. అంటే మన శరీరంలోన ఇక్కడ ఈ రకంగా తల నుండి కాలు వరకు కూడాను మొత్తం తిరిగేస్తూ ఉంటుంది. ఈ బ్లడ్ తిరిగి మొత్తం వాటర్, ప్రోటీన్స్, మెడిసిన్ కానీ మెడిసిన్, హార్మోన్స్ అయితే హార్మోన్స్, ఇలా ఏది కావాలంటే అది తీసుకుని వెళ్తుంటుంది అనమాట. ట్రాన్స్పోర్ట్ చేస్తూనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మన శరీరంలో ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఉన్నట్టే లేనట? ఉన్నట్టు. ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్తున్నట్టే లేనట? వెళ్తున్నట్టే. ఇంతకీ ఈ బ్లడ్ అంతటిని కూడా తీసుకుని వెళ్ళడానికి మోస్ట్గా హెల్ప్ చేస్తున్న ఆర్గాన్ ఏంటి మన శరీరంలో ఉన్న ఆ జనరేటర్ ఏంటి? ఆ వాటర్ జనరేటర్ ఎవరు అని చూస్తే హార్ట్. ఎస్, ఈ హార్ట్ అనేది మన శరీరంలో ఉన్న బ్లడ్ అనేది పైకి కిందకి వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అందుకే దీనికి ఇంకొక మాటలో చెప్పాలంటే పంపింగ్ ఆర్గన్ అని చెప్పవచ్చు. పంపింగ్ ఆర్గన్ ఇదేం చేస్తుంది? బ్లడ్ని అటు నుండి ఇటు కాళ్ళ నుండి మెదడు వరకు కూడా బ్లడ్ని అటు నుండి ఇటు తీసుకుని వెళ్తుంది. ఇది మన చెయ్యి పిడికలంతా ఉంటుంది. మీ చెయ్యి మూసుకొని ఒకసారి చెయ్యిని గట్టిగా మూసి గుద్దడానికి రెడీగా పట్టుకుంటే మీ పిడుకులు వచ్చిందా? మీ పిడికలంతా ఉంటుంది. కానీ ఇది మొత్తం మీ బాడీలో ఉన్న బ్లడ్ అంతా అటు నుండి ఇటు తీసుకుని వెళ్ళడానికి అవుతుంది అనమాట. అయితే మీకు ఇప్పుడు ఇంకొక డౌట్ వస్తుంది, సార్ అసలు బ్లడ్లో ఏముంటుంది సార్ అనుకుని మీకు డౌట్ రావచ్చు. అసలు బ్లడ్లో ఏమేమి ఉంటాయి అని కొన్ని సింపుల్గా డౌట్ వస్తే సింపుల్గా చెప్తాను చూడండి. బ్లడ్లో ఒక 55% ఒక టైప్ ఆఫ్ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే ప్లాస్మా. సో బ్లడ్లో 55% ప్లాస్మా ఉంటుంది. సార్ మరి మిగిలిన 45% ఏముంటుంది సార్ అంటే బ్లడ్ సెల్స్ ఉంటాయి. సో బ్లడ్ సెల్స్ మరి బ్లడ్ సెల్స్ ఎలా ఉంటాయి ఒకసారి చూపించారంటే చూపిస్తాను.
మ్యాక్సిమం పీపుల్‌కి బ్లడ్ అంటే అందరికీ కూడా గుర్తొచ్చేది ఏంటంటే ఇవే. సో, కేవలం రెడ్ బ్లడ్ సెల్సే ఉంటాయనుకోని. సో, యాక్చువల్లీ రెడ్ బ్లడ్ సెల్స్‌తో పాటుగా వైట్ బ్లడ్ సెల్స్ కూడాను ఉంటాయి. కొన్ని రకాలుగా ప్లాస్మా లాంటిది కూడాను ఉంటది. సో, ఇంకా మీకు అర్థం కాకపోతే ఇంకా నీట్‌గా ఇమేజ్ చూపిస్తాను. సో, ఈ ఇమేజ్ చూడండి. మీకు మొత్తం మన బ్లడ్ లాంటిలో ఎన్నెన్ని ఉంటాయి అనుకున్నాయి. రెడ్ బ్లడ్ సెల్‌కి ఇంకొక పేరు ఏం పేరంటే ఎరిథ్రోసైట్ అంటారనమాట. సో, ఇవే ప్లేట్లెట్స్. చాలామంది ప్లేట్లెట్స్ తగ్గిపోయి అంటుంటారు కదా! ప్లేట్లెట్స్. ఇక్కడ చూడండి ఈ మోనోసైట్ గాని, లింఫోసైట్ గాని, మాక్రోసైట్ గాని ఇవన్నీ కూడాను వైట్ బ్లడ్ సెల్స్ అంటారనమాట. ఓకేనా? సో, ఇవి రకరకాల బ్లడ్ సెల్స్‌కి ఉన్న పేర్లు. మన దాంట్లో ఉన్న బ్లడ్ సెల్స్‌లోను ఇవన్నీ కూడా కామన్ అంట. వైట్ బ్లడ్ సెల్, న్యూట్రోఫిల్, ఈసినోఫిల్, బేసోఫిల్, ఎరిథ్రోసైట్, ప్లేట్లెట్స్ ఇవన్నీ కూడాను మన శరీరంలోనే ఉంటాయి. దీని యొక్క ఒక్కొక్క దాని ఉపయోగం ఏంటి మీకు అనిపిస్తుందా? చెప్తా వాటి ఉపయోగాలు తర్వాత. ఎప్పుడైనా మీకు దెబ్బ తగిలితే మీకు ఫస్ట్ రక్తం వస్తది. ఆ తర్వాత ఒక లిక్విడ్ లాగా పైన వైట్ లిక్విడ్ లాగా వస్తది. దాన్ని ఏమంటారంటే ప్లాస్మా అంటారు. సో, ఈవెన్ మీరు బ్లడ్ ఎప్పుడైనా తీసి ఒక గ్లాస్‌లో వేసినా సరే కాసేపటికి బ్లడ్ అంతా కిందకెళ్ళిపోయి పైన ఒక లిక్విడ్ లాగా ఉంటది. దీన్నే ప్లాస్మా అంటారు. ఈ 2 విడివిడి కాదు. ఈ 2 కలిసే ఉంటాయన్నమాట యాక్చువల్లీ. సో, అందుకే చెప్తున్నాను కదా! బ్లడ్ అనేది 45% ఉంటాయి. అంటే రెడ్ బ్లడ్ సెల్స్ 45% ఉంటాయి. ప్లాస్మా అనేది 55% అనమాట. ఈ యెల్లో కలర్ లిక్విడ్ లాగా ఉంటది కదా! ఇదే ప్లాస్మా. ఈ బ్లడ్‌లోనే ఏమేమి ఉంటాయి అనేది అంతా కూడాను నేను మీకు నీట్‌గా ఈ ఇమేజ్‌లో చూపిస్తాను. హ్యాపీగా చూసండి. మొత్తం కూడా మీకు అర్థమైపోద్ది. అయితే మీకిప్పుడు కొన్ని డౌట్స్ రావాలి. సార్ అసలు ప్లాస్మా అనేది దేనికి వాడతారు సార్? అసలు ప్లాస్మా వల్ల ఉపయోగం ఏంటి అనుకోని. అంటే ఇప్పుడు యెల్లో కలర్ చూసారు కదా! దీనివల్ల ఉపయోగం ఏంటి అనుకోను కదా! చెప్తా ఆన్సర్స్. మన శరీరంలో ఏవైతే డైజెస్ట్ అయిపోయిన ఫుడ్ ఉంటుందో ఆ ఫుడ్ అంతటిని కూడాను బ్లడ్ తీసుకుని వెళ్తుంది అన్నాను కదా! ఈ రకంగా డైజెస్టెడ్ ఫుడ్ తీసుకుని వెళ్తది. కార్బన్ డయాక్సైడ్ తీసుకుని వెళ్తుంటది. వేస్ట్ పార్టికల్స్ తీసుకుని వెళ్తుంటది. హార్మోన్స్ తీసుకుని వెళ్తుంటది. ఒక మాటలో చెప్పాలంటే అటు నుండి ఇటు, ఇటు నుండి అటు తీసుకుని వెళ్ళేదంతా కూడాను ఈ ఈ బ్లడ్ సెల్సే మాట. ఈ ప్లాస్మానే తీసుకుని వెళ్తూ ఉంటదనమాట. ఇంకా అంతకుమించి ఇంకా సింపుల్‌గా చెప్పడానికి ఇంకేమీ లేదు. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి చూడండి. రెడ్ బ్లడ్ సెల్స్ ఏం చేస్తదంటే, ఈ రెడ్ బ్లడ్ సెల్స్‌లో ఎక్కువగా హిమోగ్లోబిన్ ఉంటది. హిమోగ్లోబిన్ చేసే పని ఏంటంటే, ఆక్సిజన్ ఎక్కువగా పట్టుకొని వెళ్తూ ఉంటదనమాట. మీకు ఇంతకుముందే చెప్పాను ఎఫినిటీ ఆఫ్ హిమోగ్లోబిన్‌లో హిమోగ్లోబిన్ ఎక్కువగా కూడా ఆక్సిజన్ పట్టుకొని వెళ్తది. అంతకన్నా పవర్‌ఫుల్‌ది వస్తే అంతకన్నా పవర్‌ఫుల్‌ది పట్టుకొని వెళ్ళిపోద్దనమాట. సో, ఇట్స్ వెరీ డిఫరెంట్ థింగ్ అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ వైట్ బ్లడ్ సెల్స్ చూడండి. ఈ వైట్ బ్లడ్ సెల్స్ ఏం చేస్తాయంటే, మన శరీరంలో దీస్ ఆర్ ద ఆర్మీ అనమాట. ఇది మనకు ఆర్మీ. ఇంకొక మాటలో చెప్పాలంటే, ఇవి మన శరీరంలో ఏవైనా యాంటీబాడీస్ వచ్చాయనుకోండి, యాంటీబాడీస్ ఇలాంటి వాటన్నిటిని కూడాను ప్రొడ్యూస్ చేస్తదనమాట మేజర్‌గా కూడాను. ఇట్స్ ప్రొడ్యూస్ యాంటీబాడీ. యాంటీబాడీని ఎందుకు ప్రొడ్యూస్ చేస్తది అనంటే సింపుల్‌గా చెప్పాలంటే టు కిల్ ప్యాథోజన్స్. ప్యాథోజన్స్ అంటే ఏంటి? మన శరీరంలో ఏవైనా క్రిములు వచ్చాయనుకోండి, వైరస్‌లు, బ్యాక్టీరియా ఇలాంటి వాటన్నిటిని కూడాను ఇవి ఈ యాంటీబాడీస్‌ని క్రియేట్ చేస్తది. ఈ యాంటీబాడీస్ ఎలా అంటే ఇదొక చిన్న ఆర్మీ లాగా అనమాట. ఓకే. ఇదొక చిన్న ఆర్మీ. ఈ ఆర్మీ అంతా వెళ్ళి ఈ వైట్ బ్లడ్స్ ఏవైతే బయట నుండి వచ్చిన డేంజరస్ థింగ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా చంపేస్తది. కాబట్టి మీకు మంచి వైట్ బ్లడ్ సెల్స్ పెరగాలి అనంటే మీరు మంచి ఫుడ్ తీసుకోవాలి. లేకపోతే పెరగదనమాట. కాబట్టి అర్థం చేసుకోండి. ఇక నుంచి కూడాను మంచి ఫుడ్ తినండి. మంచి బలంగా ఉండండి. ఓకేనా? సో దట్ వైట్ బ్లడ్ సెల్స్ మంచిగా ఉంటాయి. అప్పుడనమాట మీకు ఈ రకంగా ఏవైనా రౌడీస్ బయట నుండి వచ్చిన వైరస్‌లు, బ్యాక్టీరియా లాంటి వాటిని చంపడానికి వస్తది. సో, ఈ వైట్ బ్లడ్ సెల్స్ ఎంత ఎక్కువగా ఉంటే మీకు అంత ఇమ్యూనిటీ పవర్ ఉంటది. ఇమ్యూనిటీ పవర్. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొకటి చూసుకున్నట్లయితే ప్లేట్లెట్స్. ఇంతకు ముందు నుండి కూడాను మీకు ప్లేట్లెట్స్ అనుకుని చాలా సార్లు వినే ఉంటారు కదా! అసలు ప్లేట్లెట్స్ చేసే పని ఏంటంటే బ్లడ్ క్లాట్ అవ్వడానికి హెల్ప్ చేస్తదనమాట. క్లాటింగ్ ఆఫ్ బ్లడ్. బ్లడ్ క్లాట్ అవ్వడానికి హెల్ప్ చేస్తది. ఇక నుంచి హార్ట్ కోసం చాలా డీటెయిల్‌గా నేర్చుకోబోతున్నారు. చాలా జాగ్రత్తగా వినండి. మన శరీరంలో బ్లడ్ వెసల్స్ ఉంటాయి. సో, మళ్ళీ చెప్తున్నా బ్లడ్ వెసల్స్. బ్లడ్ వెసల్స్ అంటే ఏమీ లేదు నరాలు. ఓకే. బ్లడ్‌ని ఏవైతే తీసుకొని వెళ్తుంటాయో వాటిని ఏమంటారు? బ్లడ్ వెసల్స్ అంటారు. సో, ఒకసారి ఆ బ్లడ్ వెసల్స్‌ని చూద్దామా? ఈ ఇమేజ్ చూస్తే మీకు క్లియర్‌గా తెలిసిపోతుంటది బ్లడ్ వెసల్స్ ఏంటి అని. ఇక్కడ మీరు బాగా గమనంగా అబ్జర్వ్ చేస్తే రెండే 2 కనిపిస్తాయి. ఒకటి రెడ్ కలర్‌లో ఒక వెసల్ కనిపిస్తది. ఇంకొకటి బ్లూ కలర్‌లో కనిపిస్తది. ఏంటి రెడ్ కలర్‌కి, బ్లూ కలర్‌కి తేడా అనుకోని సింపుల్‌గా చెప్పాలంటే రెడ్ కలర్‌లోన గుడ్ బ్లడ్ ఉంటది. గుడ్ బ్లడ్ అంటే ఏ బ్లడ్‌లోనైతే ఆక్సిజన్ ఉంటదో దాన్నే గుడ్ బ్లడ్ అంటారు. బ్లూ కలర్‌లో బ్యాడ్ బ్లడ్ ఉంటది. బ్యాడ్ బ్లడ్ అంటే దేంట్లోనైతే ఆక్సిజన్ ఉండదో దాన్నే బ్యాడ్ బ్లడ్ అంటామనమాట. సో, దీన్ని ఇంకొక మాటలో చెప్పాలంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్.
మరి దాన్ని ఏమంటారు? ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనమాట. ఆక్సిజన్ ఉంటే దాన్ని ఆక్సిజనేటెడ్ బ్లడ్, ఆక్సిజన్ లేకపోతే దాన్ని డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటారు. సో ఇప్పుడు మీకు అర్థమేంటిది? వెసల్స్ ఎన్ని టైప్స్? 2 టైప్స్. వెసల్స్ చేసే పని ఏంటి? బ్లడ్ని ముందుకి వెనక్కి బాడీలో ఉన్న అన్ని పార్ట్స్కి కూడా తీసుకుని వెళ్ళడానికి పనికి వస్తుంది అనమాట. అయితే ఇప్పుడు ఆక్సిజన్ దేన్నైతే తీసుకుని వెళ్తున్నారో రెడ్గా ఏదైతే ఉందో దానికి ఒక పేరు ఉంది. దాని పేరు ఏం పేరు అంటే ఆర్టరీ. ఏంటి? ఆర్టరీ. ఆర్టరీ అంటారు. ఒకదాన్ని అయితే ఆర్టరీ అంటారు, ఎక్కువగా ఉంటే వీటిని ఆర్టరీస్ అంటారు. సో ఈ బ్లడ్ని తీసుకుని వెళ్ళే ఈ నరాలను ఏమంటారంటే ఆర్టరీస్ అంటారు. దాని తర్వాత మీకు మరి చెడు రక్తాన్ని తీసుకుని వచ్చే వాటిని ఏమంటారంటే వీన్స్. చెడు రక్తాన్ని తీసుకుని వెళ్ళే వాటిని VEIN, వీన్. ఎక్కువగా ఉంటే వీన్స్ అంటారు అనమాట. ఈ రకంగా ఆర్టరీస్, వీన్స్ 2 రకాల నరాలు ఉంటాయి. ఇక్కడ నుంచి కూడాను రెడ్ నరాలు, రెడ్ బ్లడ్ వెసల్, బ్లూ బ్లడ్ వెసల్ అని అనుకుంటా. ఇక్కడ నుంచి కూడాను ఆక్సిజన్ తీసుకుని వెళ్తే దాన్ని ఆర్టరీ అని, ఆక్సిజన్ కాకుండా డీఆక్సిజనేటెడ్ బ్లడ్ తీసుకుని వెళ్తే దాన్ని వీన్స్ అని అంటుంటాను. మీరు కూడా ఫిక్స్ అయిపోండి. మీ అందరికీ ఒక పెద్ద డౌట్ వస్తుంది, అసలు హార్ట్ చేసే పని ఏంటి? బ్లడ్ అంటున్నారు, ఆక్సిజన్ అంటున్నారు, ఏదేదో అంటున్నారు, మీకు ఏం అర్థం కావట్లేదు కదా. సింపుల్గా చెప్తాను చూడండి. ఇది హార్ట్ అనుకుందాం, ఓకే? ఇది హార్ట్. ఈ హార్ట్ ఏం చేస్తుందంటే శరీరంలో ఉన్న అన్ని పార్ట్స్కి కూడాను ఆక్సిజన్ ఉన్న బ్లడ్ పంపిస్తుంది. అండ్ శరీరంలో ఉన్న అన్ని పార్ట్స్లో నుండి ఆక్సిజన్ లేని బ్లడ్ని తీసుకుని వస్తుంది. దట్ మీన్స్ కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది కదా, ఈ కార్బన్ డైఆక్సైడ్ ఉన్న బ్లడ్ని తీసుకుని వస్తూ ఉంటుంది. సో అర్థమవుతుంది కదా, శరీరంలో ఉన్న అన్ని పార్ట్స్కి కూడా ఆక్సిజన్ ఉన్న బ్లడ్ తీసుకుని వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నీ కాల్ అనుకోండి, ఓకే? ఇది నీ కాల్ చివరిలోకి వెళ్ళి ఆక్సిజన్ ఉన్న బ్లడ్ని పట్టుకుని వెళ్తుంది ఇక్కడ వరకు కూడా. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంకొక కాల్ అనుకోండి, ఓకే? ఈ కాల్లో కూడా కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది కదా, ఈ కార్బన్ డైఆక్సైడ్ ఉన్న బ్లడ్ని అనమాట తీసుకుని వెళ్తుంది, ఇలా హార్ట్కి తీసుకుని వెళ్తుంది. ఇదే సిస్టమ్. ఇంతకు మించి ఇంకేం పని చేస్తుంది అంటే, ఇంతకు మించి వేరే పని కూడా చేస్తుంది. ఆక్సిజన్ ఉన్న బ్లడ్ తినకి రావాలంటే తిని ఎక్కడి నుండి తీసుకుని వస్తుంది? ఎస్, మీరు అనుకున్నది కరెక్టే. దట్ ఈజ్ లంగ్స్ అనమాట. ఇది లంగ్స్. యాక్చువల్లీ ఇంతకుముందు పాటలో మీరు నేర్చుకున్నారు కదా లంగ్స్ గురించి. ఇది లంగ్స్ అనుకుంటే, ఈ లంగ్స్ ఏం చేస్తుంది? మనం బయట నుండి ఆక్సిజన్ పీల్చుకున్నాం కదా, అది ట్రాకియా నుండి వచ్చి బ్రాంకైలోకి వెళ్ళి, బ్రాంకియోలోస్కి వెళ్ళి అల్వియోలస్ ఉంటాయి. ఈ అల్వియోలస్లో ఉన్న ఇవి దేనికి కనెక్ట్ అయి ఉంటాయి? బ్లడ్ వెసల్స్ కనెక్ట్ అయి ఉంటాయి, ఓకే? ఈ బ్లడ్ కదా కనెక్ట్ అయి ఉంటుంది అనుకుని నేను చెప్పాను. ఆ బ్లడ్ ఎక్కడికి వెళ్తుంది అంటే ఇది ఈ బ్లడ్ అంతా ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది? తిన్నగా హార్ట్కి వెళ్తుంది. ఇప్పుడు హార్ట్కి వెళ్ళిన వెంటనే ఇదేం చేస్తుంది? అక్కడ ఉన్నటువంటి ఈ హార్ట్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గుడ్ బ్లడ్ అంటే ఆక్సిజన్ ఉన్న బ్లడ్ అంతటినీ కూడాను బాడీ పార్ట్స్కి తీసుకువెళ్తుంది. పాయింట్ అర్థమైంది కదా. నెక్స్ట్ ఇంకొక పాయింట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఉంది కదా, శరీరంలో ఉన్న అన్ని పార్ట్స్లో నుండి కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది కదా. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఏం చేస్తుంది అంటే, ఇది కూడా సేమ్ అనమాట. ఇది కూడాను హార్ట్ నుండి ఏం చేస్తుంది అంటే మెల్లగా బ్లడ్ వెసల్స్ నుండి పట్టుకుని వచ్చి హార్ట్కి తీసుకుని వెళ్తుంది. సో హార్ట్ నుండి లంగ్స్కి తీసుకుని వెళ్తుంది. లంగ్స్ ఏం చేస్తుంది? ఈ కార్బన్ డైఆక్సైడ్ని పట్టుకుని వెళ్ళి బ్రాంకై నుండి మెల్లగా తీసుకుని వెళ్ళి బయటికి కార్బన్ డైఆక్సైడ్ విడిచిపెట్టేస్తుంది అనమాట. ఈ రకంగా ఆక్సిజన్ తీసుకొని హార్ట్కి పంపిస్తుంది. హార్ట్ ఏం చేస్తుంది? బాడీ పార్ట్స్కి పంపిస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ బాడీ పార్ట్స్ నుండి హార్ట్ తీసుకొని మళ్ళీ లంగ్స్కి పంపించేసి బయటకు పంపించింది. అంటే ఇక్కడ సింపుల్గా హార్ట్ చేసే పని ఏంటి అనుకుని సింపుల్గా ఒక్క మాటలు అడిగితే, హార్ట్ అనేది మీడియేటర్. హార్ట్ అనేది ఇక్కడ చేసేది మీడియేటర్. సో ఆక్సిజన్ తీసుకొని బాడీ పార్ట్స్కి పంపించడం అంటే లంగ్స్ నుండి మనం పీల్చిన ఆక్సిజన్ని లంగ్స్ నుండి పట్టుకుని వచ్చి హార్ట్కి వెళ్తే హార్ట్ ఏం చేస్తుంది? బాడీ పార్ట్స్కి పంపిస్తుంది బాడీ, ఓకే? మరి మనకి బాడీ పార్ట్స్లో నుండి కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది కదా, ఈ కార్బన్ డైఆక్సైడ్ అంతటినీ కూడాను కలెక్ట్ చేసుకొని హార్ట్కి వెళ్తే ఈ హార్ట్ ఏం చేస్తుంది? తిరిగి ఇదే వాటిని లంగ్స్కి పంపిస్తుంది. లంగ్స్కి పంపించేస్తే కార్బన్ డైఆక్సైడ్ అనేది విడిచిపెట్టేస్తుంది. ఇదే చేసే పని. ఇప్పుడు ఈ హార్ట్ అనేది ఆక్సిజన్ని బాడీకి ఎలా సప్లై చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ని బాడీ పార్ట్స్ అన్నింటిలో నుండి తీసుకుని ఎలా వెళ్తుంది అనేది మీకు బిగ్గెస్ట్ క్వశ్చన్. సింపుల్గా చెప్తాను చూడండి. ఆక్సిజన్ తీసుకుని వెళ్ళడానికి, ఆక్సిజన్ బాడీ పార్ట్స్ అంతకి పంపించడానికి ఆర్టరీస్ ఉన్నాయి. ఇంతకుముందు రెడ్ కలర్లో చూసారు కదా, ఈ రెడ్ కలర్స్లో ఉన్న వాటి అన్నింటిలో నుండి కూడాను ఆక్సిజన్ ఉన్న బ్లడ్ అంతా కూడాను బాడీ పార్ట్స్ అందరికి సప్లై అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ ఎలా వస్తుంది అంటే వీన్స్ ఉన్నాయి కదా, ఈ వీన్స్ అన్నీ కూడాను కార్బన్ డైఆక్సైడ్ ఉన్న బ్లడ్, నెక్స్ట్ ఏదైతే చెడు గ్యాసెస్ ఉంటాయి ఈ బ్లడ్ అంతటిని కూడా పట్టుకుని వస్తుంది. సో ఒకసారి ఇమేజ్ చూడండి. ఇమేజ్ చూస్తే మీ చేతుల వరకు కూడాను రెడ్ వెళ్ళాయా, మీ చేతుల వరకు కూడా రెడ్ వెళ్ళాయి. అట్ ద సేమ్ టైం మీ చేతుల వరకు కూడాను బ్లూ కూడా వెళ్తున్నాయి. సో ఇదిగో ఈ రకంగా ఈ బ్లూ ఎక్కడి వరకు వెళ్తుంది? తిన్నగా ఇలా వెళ్ళి హార్ట్కి వెళ్ళి కనెక్ట్ అయిపోయిందా. రెడ్ బ్లడ్ సెల్స్ చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి రెడ్, ఓకే? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెడ్ తీసుకుందాం,
బ్లడ్ చూడండి ఇలా స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా శరీరం అన్ని పార్ట్స్కి కూడా వెళ్తుంది అన్నమాట. అన్ని పార్ట్స్కి వెళ్తుంది. ఈ రకంగా వెళ్తూ ఉంటుంది కంప్లీట్గా కూడాను. ఇప్పుడు మీకు ఇంకా కొన్ని డౌట్స్ వచ్చుంటాయి. ఎగ్జాక్ట్గా హార్ట్ చేసే పని ఇంకా నీట్గా చెప్పరా, వాటిలో రకరకాలుగా ఏ రకంగా జరుగుతుంది, ఏం జరుగుతుంది నీట్గా చెప్పరా అంటే, ఆబ్వియస్లీ మీకు చెప్పడానికి నేను ఉన్నాను, నీట్గా చెప్తాను, చాలా నీట్గా చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ముందుగా ఈ హార్ట్ కదా, ఈ హార్ట్కి సంబంధించినంత వరకు కూడా మీకు చాలా డౌట్స్ ఉంటాయి. డౌట్స్ ఏమి ఉండవు కానీ చెప్తున్నా చూడండి. ఈ రైట్ సైడ్ ఏది లెఫ్ట్ సైడ్ ఏది మీకు తెలియాలి. సో అంతే కదా. ఒకసారి చూడండి, మీకు రైట్ హ్యాండ్ ఎటు ఉంటే అది లెఫ్ట్ అవుతుంది, మీకు లెఫ్ట్ హ్యాండ్ ఎటు ఉంటే అది రైట్ అవుతుంది. మరొకసారి చెప్తున్నాను చూడండి, మీకు రైట్ హ్యాండ్ ఎటు ఉంటే అది లెఫ్ట్ అవుతుంది, మీకు లెఫ్ట్ హ్యాండ్ ఎటువైపు ఉంటే అది రైట్ వైపు ఉంటుంది. సో మీరు ఈ సెల్ చూసేటప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోద్ది ఎందుకు సార్ ఇలా చూపిస్తున్నారు, ఎందుకు ఈ రకంగా ఇటుదట్టు చేశారంటే, ఒకసారి చూడండి. వీడొక మనిషి అనుకోండి, వీడు రైట్ హ్యాండ్ మనకి వీడి యొక్క రైట్ హ్యాండ్ మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఓకే చూసారా. ఓకే, వీడికి ఇటు లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది అండ్ వీడికి ఇటు రైట్ హ్యాండ్ ఉంటుంది. అర్థమవుతుందా. ఇప్పుడు వీడు మన వైపు తిరిగి ఉన్నాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వీడు మన వైపు చూస్తున్నాడు, అప్పుడు వీడి గుండె ఎలా ఉంటుంది, సేమ్ ఇలానే ఉంటుంది. అప్పుడు వాడి గుండెలో కూడా ఎలా ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఇటు ఉంటుంది, రైట్ సైడ్ ఇటు ఉంటుంది. అదే మనకు వైపుగా చూస్తే ఈ రకంగా ఉంటుంది అనమాట. కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఒక మనిషి మన వైపు చూస్తుంటే వాడి గుండు కూడా మన వైపు చూస్తుంది కదా, అందుకే వాడి గుండుకి లెఫ్ట్ సైడ్ ఇటు ఉంటుంది, రైట్ సైడ్ ఇటు ఉంటుంది. పాయింట్ 1 క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయిపోయింది కాబట్టి ఇంకొక పాయింట్ చెప్తాను. ఇది హార్ట్ కదా, హార్ట్లో ఎన్ని ఛాంబర్స్ ఉంటాయి అనుకున్నంటే 4 గదులు ఉంటాయి. సో 4 గదులు ఉంటాయి. ఏంటి ఆ గదులు ఒకసారి చూద్దామా. సో హార్ట్లో ఎన్ని గదులు ఉంటాయి అంటే 4 వాల్స్ ఉంటాయి. నెంబర్ 1 వాల్, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4. సో ఈ రకంగా 4 వాల్స్ ఉంటాయి అనమాట. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 చూసారా వాల్స్. మరొకసారి చూద్దామా. 1 2 3 అండ్ 4th వాల్. ఇలా 4 వాల్స్ ఉంటాయి. ఈ 4 వాల్స్ నుండి కూడా ఏమవుతుంది అంటే రక్తం అనేది మూవ్ అవుతుంది. అయితే ఇప్పుడు ఇంకొక థింగ్ చెప్తాను చూడండి, బాగా అబ్జర్వ్ చేసుకోండి. ఇప్పుడు హార్ట్లో 4 ఛాంబర్స్ ఉంటాయి అని చెప్పాం. ఓకే, ఇప్పుడు ఈ 4 ఛాంబర్స్లో కరెక్ట్గా మిడ్లో ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ చూపిస్తాను చూడండి. కరెక్ట్గా మిడ్లో ఒక చిన్నది గీత ఉంటుంది. సో ఇక్కడ ఈ మిడ్లో చిన్నది ఉంటుంది. ఇదేంటంటే పెద్ద గోడ అనమాట. ఈ గోడ ఏం చేస్తుంది తెలుసా, బ్లూ కలర్కి రెడ్ కలర్కి మిక్స్ చేయనివ్వదు. కావాలంటే చూడండి, ఇక్కడ చూస్తే ఇటంతా కూడాను రెడ్ కలర్ ఉంది. ఓకే, అట్ ద సేమ్ టైం ఇటువైపు అంతా కూడాను బ్లూ కలర్ ఉంది. ఓకే, ఈ రెండిటికి కూడాను మిక్స్ చేయకుండా మిడ్ లైన్లో ఉన్న అనమాట ఒక గీత వస్తుంది. ఈ గీత ఉన్న వాల్ని ఏమంటారంటే సెప్టమ్. సో మళ్ళీ చెప్తాను, ఈ గీత ఉన్న వాల్ని ఏమంటారంటే సెప్టమ్. ఇదేం చేస్తుంది, రెడ్గా ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఆక్సిజన్ ఉన్నటువంటి బ్లడ్, బ్లూగా ఉంది కాబట్టి ఇది డీఆక్సిజనేటెడ్ బ్లడ్. ఈ రెండింటిని కూడా సపరేట్ చేస్తుంది అనమాట. ఈ రెండింటిని కూడా విడగొట్టేస్తుంది. సో ఈ సెప్టమ్కి ఇంకొక మాటలో చెప్పాలంటే డివైడింగ్ వాల్. ఇప్పుడు హార్ట్లో 4 ఛాంబర్స్ ఉంటాయి అనుకున్న విషయం అర్థమైంది కదా. ఇప్పుడు అసలైన పేరు చెప్తాను చూడండి. హార్ట్లో పైన ఉన్నటువంటి ఛాంబర్స్ ఉన్నాయి చూసారా, ఈ పైన ఉన్నటువంటి ఛాంబర్స్కే ఏం పేరు పెట్టవచ్చు తెలుసా. చూడండి, ఇది హార్ట్ అనుకుంటే, దిస్ ఈజ్ హార్ట్ అనుకుంటే, ఈ హార్ట్లో ఇప్పుడు ఎన్ని ఛాంబర్స్ ఉన్నాయంటే పైన ఉన్న వాటిని ఏమంటామంటే ఆట్రియం అంటారు. పైన ఉన్న వాటిని ఆట్రియం అంటారు. మరి కింద ఉన్న వాటిని ఏమంటారు అంటే వెంట్రికల్స్ అంటారు. పైన ఉన్నదాన్ని ఆట్రియం అంటారు, కింద ఉన్నదాన్ని వెంట్రికల్స్ అంటారు. ఇప్పుడు హార్ట్లో 4 ఛాంబర్స్ అన్నాను కదా, అప్పుడు ఏమవుతుంది చూడండి. ఇట్స్ రైట్ సైడ్ ఉన్నదాన్ని రైట్ ఆట్రియం అని, ఓకే, లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని లెఫ్ట్ ఆట్రియం అంటారు. మరి కింద కూడా సేమ్ అంతే కదా. సో రైట్ సైడ్ ఉన్నదాన్ని రైట్ వెంట్రికల్ అని, ఓకే, లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని లెఫ్ట్ వెంట్రికల్ అని అనుకుని అంటారు అనమాట. ఇప్పుడు మీకు ఆక్సిజన్ ఉన్న బ్లడ్ ఎక్కడుంది బాగా అర్థం చేసుకోండి. ఆక్సిజన్ ఉన్న బ్లడ్ LORD. ఓకే, LORD. సో ఆక్సిజన్ ఉన్న బ్లడ్ అనమాట. చూడండి, లెఫ్ట్ దాంట్లో ఆక్సిజన్ ఉన్న బ్లడ్, LO అంటే ఆక్సిజన్ బ్లడ్. రైట్ దాంట్లో ఏముంటాయి, రైట్ దాంట్లో డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది. దిస్ ఈజ్ ద ట్రిక్ అనమాట. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బ్లడ్ ఆక్సిజన్ ఉన్న బ్లడ్ ఉంటుంది అంటే సెప్టమ్. ఈ మధ్యలో ఏముంటుంది, సెప్టమ్ ఉంటుంది. సో ఇది ఒక చిన్న ట్రిక్. లెఫ్ట్ సైడ్ అనేది ఆక్సిజన్ ఉన్న బ్లడ్ LORD అంటే రైట్ సైడ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్. టోటల్గా కలిపి కోడ్ LORD.
ఇది పాయింట్ 1. ఇది సరదాగా చూడండి, అంతకుమించి ఏం లేదు. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, పైన ఉన్న దాన్ని వాటిని ఆర్టరీ అంటారు, కింద ఉన్న దాన్ని వెంట్రికల్స్ అంటారు. ఇది నాతో కలిసి చెప్పండి. పైన ఉన్నదాన్ని ఆర్టరీ అంటారు, కింద ఉన్నదాన్ని వెంట్రికల్ అంటారు. పైన ఉన్న 2 చాంబర్స్ పేరు ఏం పేరు? రైట్ ఆర్టరీము, లెఫ్ట్ ఆర్టరీము. కింద ఉన్న చాంబర్స్ పేరు ఏం పేరు అంటే రైట్ వెంట్రికల్, లెఫ్ట్ వెంట్రికల్. పాయింట్ క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు చూద్దాం అసలు శరీరంలో నుండి బ్లడ్ అనేది ఏ రకంగా వస్తుంది, ఏ రకంగా వెళ్తుంది అనేది అంతా కూడా నీట్గా చూద్దాం, వినండి. సో దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ కదా. ముందుగా ఏమవుతుందంటే, ఇది లంగ్స్ అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద లంగ్స్. ఏమవుతుంది చాలా జాగ్రత్తగా వినండి. ముందుగా ఆక్సిజన్ ఉన్నటువంటి బ్లడ్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద ఆక్సిజన్ ఉన్నటువంటి బ్లడ్. సో లంగ్స్లో నుండి ఆక్సిజన్ ఉన్నటువంటి బ్లడ్ వచ్చింది. ఆక్సిజన్ ఉన్నటువంటి బ్లడ్ ఏ కలరు? రెడ్ కలర్ కదా. అన్నీ రెడ్ కలర్ ఉంటాయి, కాకపోతే మనం ఇమేజ్లో చూపించుకోవడానికి ఆక్సిజన్ ఉన్నటువంటి బ్లడ్. ఫస్ట్ ఇదేం చేస్తుందంటే ఇక్కడికి వస్తుంది అనమాట. ఫస్ట్ పైన బాక్స్కి వెళ్తుంది. ఇది నెంబర్ 1 బాక్స్. ఓకే, ఈ నెంబర్ 1 బాక్స్లోకి రాగానే ఓకే అంటే లెఫ్ట్ ఆర్టరీలోకి వస్తుంది. ఇలా వచ్చిన వెంటనే ఇదేమవుతుంది తెలుసా, కిందకి జారిపోద్ది. ఇలా కిందకి జారిపోయి లెఫ్ట్ వెంట్రికల్లోకి వెళ్తుంది. ఇది సెకండ్. ఆ తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది, థర్డ్ దాంట్లోకి వెళ్ళిపోద్ది అంటారా, అంత సీన్ ఏం లేదు. ఇక్కడ నుండి ఏమవుతుంది అంటే తిన్నగా బాడీ పార్ట్స్కి వెళ్ళిపోద్ది. తిన్నగా ఇక్కడ నుండి అనమాట ఈ మధ్యలో నుండి ఇలాగ వెళ్ళి బాడీకి వెళ్ళిపోద్ది. సో మళ్ళీ ఈ 2 చాంబర్స్తో అసలు సంబంధమే లేదు. ఇక్కడ ఆక్సిజన్ ఉన్నటువంటి బ్లడ్ అని చెప్పాను కదా, ఈ ఆక్సిజన్ అనే బ్లడ్ అనేది ఈ రకంగా వస్తుంది. మరొకసారి చెప్తారా? సరే మరొకసారి చెప్తాను చూడండి, మరొకసారి చెప్తాను నీట్గా వినండి. ఆక్సిజన్ ఉన్నటువంటి బ్లడ్ లంగ్స్ నుండి స్టార్ట్ అవుతుంది. లంగ్స్ నుండి స్టార్ట్ అయ్యి మెల్లగా లెఫ్ట్ ఆర్టరీయంలోకి వెళ్తుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ ఛాంబర్. ఆ తర్వాత సెకండ్ ఛాంబర్లోకి వస్తుంది అనమాట. దిస్ ఇస్ ద సెకండ్ ఛాంబర్. ఓకే, సెకండ్ ఛాంబర్లోకి వచ్చిన తర్వాత ఓకే వన్స్ ఇక్కడ నుండి వచ్చిన తర్వాత మెల్లగా బాడీ పార్ట్స్లోకి ఎంటర్ అయిపోద్ది. మెల్లగా బాడీ పార్ట్స్లోకి ఎంటర్ అయిపోయి ఇలా వెళ్ళి బాడీలోకి వెళ్ళిపోద్ది. సో ఈ రకంగా ఇక్కడ మెల్లగా బాడీ పార్ట్స్ అంతరికి కూడా వెళ్ళిపోతుంది. ఇది సిచ్యువేషన్. పాయింట్ 1 క్లారిటీ వచ్చింది కదా. ఆ తర్వాత వినండి, ఆ తర్వాత నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్. ఈసారి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడ నుండి వస్తుంది? బాడీ పార్ట్స్ నుండి వస్తుంది. ఓకే, బాడీ పార్ట్స్ అన్నీ కూడా కార్బన్ డైఆక్సైడ్ సెల్యులర్ రెస్పిరేషన్ అయిపోయిన తర్వాత బాడీ పార్ట్స్ నుండి అనమాట మెల్లగా వస్తుంది. సో ఈ రకంగా బ్లడ్ అనేది మెల్లగా ఫస్ట్ ఇప్పుడు ఎక్కడికి వస్తుంది అంటే థర్డ్ ఛాంబర్ అయినటువంటి రైట్ ఆర్టరీయంలోకి వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మెల్లగా ఈ బ్లడ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది అంటే కిందకి వెళ్తుంది. కిందకి ఎక్కడికి? ఫోర్త్ ఛాంబర్లోకి వెళ్తుంది. ఇలా వెళ్ళిన తర్వాత ఇక్కడ నుండి ఈ ఆక్సిజన్ లేనటువంటి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంతా కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది అంటే బాడీ పార్ట్స్ కాదు, తిన్నగా లంగ్స్కి వెళ్తుంది అనమాట. ఇలా లంగ్స్కి వెళ్తుంది. ఈ లంగ్స్ నుండి కార్బన్ డైఆక్సైడ్ అంతా కూడా మెల్లగా ఈసారి ఎక్కడికి వెళ్ళిపోద్ది, మనం బయటకు వచ్చేస్తుంది అన్నమాట. దిస్ ఇస్ ద సిస్టమ్ కంప్లీట్గా కూడా. ఓకేనా? సో పాయింట్ అర్థమైంది కదా. మరొకసారి చిన్న డయాగ్రామ్ తీసుకుంటే ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఇలా వేసుకొని ఓకే ఇలా వేసుకుంటే పైన ఉన్న ఛాంబర్స్ని ఆర్టరీస్ అంటారు, కింద ఉన్నటువంటి ఛాంబర్స్ని వెంట్రికల్స్ అంటారు. టోటల్గా చూసుకున్నట్లయితే దిస్ ఈజ్ ద లెఫ్ట్ సైడ్, దిస్ ఈజ్ ద రైట్ సైడ్. కాబట్టి రైట్ ఆర్టరీయము, లెఫ్ట్ ఆర్టరీయము, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ వెంట్రికల్, ఇలా 4 ఛాంబర్స్ క్రియేట్ అయిపోయి ఇప్పుడు పైన ఉన్నటువంటి లంగ్స్ నుండి ఇప్పుడు బ్లడ్ వస్తుంది. ఓకే, పైన ఉన్నటువంటి లంగ్స్ నుండి బ్లడ్ వస్తుంది అనమాట. ఓకే, ఇలా బ్లడ్స్ ఎలా వస్తుంది? ఫస్ట్ అనమాట లంగ్స్ నుండి ఫస్ట్ ఈ ఛాంబర్కి వస్తుంది, ఫస్ట్ ఛాంబర్ లెఫ్ట్ వెంట్రికల్. ఆ తర్వాత కిందకి దిగుతుంది. దిగిన తర్వాత ఇక్కడ నుండి ఏమవుతుంది, తిన్నగా బాడీ పార్ట్స్కి వెళ్ళిపోద్ది. ఓకే, సేమ్ ఇదే ప్రాసెస్ ఇక్కడ కూడా జరుగుతుంది అనమాట. ఎలాగా? బాడీ పార్ట్స్ నుండి ఆక్సిజన్ లేనటువంటి బ్లడ్, కార్బన్ డైఆక్సైడ్ సంథింగ్ ఉండొచ్చు కదా, అవన్నీ కూడా మెల్లగా వచ్చి పైనకి వస్తుంది రైట్ ఆర్టరీయంకి. అక్కడ నుండి మెల్లగా కిందకి వచ్చేస్తుంది అంట రైట్ వెంట్రికల్కి, 4th ఛాంబర్. ఇక్కడ నుండి ఏమవుతుంది, తిన్నగా లంగ్స్కి పరిగెడుతుంది. ఇక్కడ నుండి మెల్లగా లంగ్స్, ఇలా లంగ్స్కి వెళ్ళిపోతే లంగ్స్ నుండి బయటకి ఆక్సిజన్ అనేది వెళ్ళిపోతుంది. దిస్ ఇస్ ద సిచ్యువేషన్. ఇప్పుడు నేను మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. ఇప్పుడు హార్ట్లో నుండి ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్లో నుండి బ్లడ్ని బాడీ పార్ట్స్కి తీసుకుని వెళ్తే దాన్ని ఏమంటారు? ఆర్టరీ అంటారు. ఓకే, హార్ట్లో నుండి బ్లడ్ని బాడీ పార్ట్స్కి తీసుకుని వెళ్తే, సో హార్ట్లో నుండి బ్లడ్ని బాడీ పార్ట్స్కి తీసుకుని వెళ్తే దాన్ని ఏమంటారంటే ఆర్టరీ అంటారు. సో కాన్సెప్ట్ అర్థమైంది కదా. హార్ట్లో నుండి బ్లడ్ని బాడీ పార్ట్స్కి తీసుకుని వెళ్తే దాన్ని ఆర్టరీ అంటారు. ఇప్పుడు ఈ బ్లడ్ అనేది బాడీ పార్ట్స్కి తీసుకుని వెళ్ళే ఆర్టరీ పేరేం పేరు? ఇక్కడ చూడండి బాగా. ఇప్పుడు ఈ బ్లడ్ అనేది హార్ట్లో నుండి బాడీ పార్ట్స్కి తీసుకుని వెళ్తుంది అనమాట. ఈ తీసుకుని వెళ్ళే దాన్ని ఇది మన
బాడీ మొత్తానికి కూడాను వెళ్ళే బ్లడ్ అంతా కూడాను ఈ ఆర్టరీ నుండి వెళ్తుంది అనమాట. దిస్ ఈజ్ ద ఆర్టరీ, బిగ్గెస్ట్ ఆర్టరీ. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఆర్టరీ ఇన్ మన హార్ట్కి సంబంధించినంత వరకు కూడా దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఆర్టరీ. ఎందుకంటే వచ్చిన బ్లడ్ అంతా కూడాను ఇప్పుడు శరీర పార్ట్స్ అన్నిటికీ దీని నుండి వెళ్తుంది. దీని పేరు ఏం పేరు అంటే అయోటా, AORTA. దీన్ని ఏమంటారు? అయోటా. పాయింట్ అర్థమైంది కదా. సో హార్ట్లో నుండి బాడీ పార్ట్స్ అందరికి తీసుకుని వెళ్తే దాన్ని ఏమంటారు? అయోటా. అలా తీసుకుని వెళ్ళే బిగ్గెస్ట్ ఆర్టరీ పేరు ఏం పేరు అంటే అయోటా. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఇదే హార్ట్ అనేది బ్లడ్ని లంగ్స్కి పంపిస్తుంది కదా. సో బ్లడ్ని ఎక్కడికి పంపిస్తుంది? లంగ్స్కి పంపిస్తుంది కదా. ఇది లంగ్స్కి పంపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లంగ్స్కి ఏ బ్లడ్ పంపిస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ అంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ పంపిస్తుంది కదా. మరి దీన్ని ఏమంటారు? లంగ్స్కి పంపిస్తుంది కాబట్టి దీన్ని పల్మనరీ అంటారు. పల్మనరీ. అండ్ హార్ట్లో నుండి బాడీ పార్ట్స్కి వెళ్తుంది కాబట్టి దీన్ని ఏమంటారు అంటే ఆర్టరీ అంటారు. సో ఈ రకంగా లంగ్కి పంపించే దాన్ని ఏమంటారు అంటే పల్మనరీ ఆర్టరీ అంటారు. ఓకే, లంగ్కి పంపించేదాన్ని పల్మనరీ ఆర్టరీ అంటారు. కానీ ఇక్కడ జరిగే ఇంకొక బిగ్గెస్ట్ మిరాకిల్ ఏంటంటే బాడీ పార్ట్స్కి పంపించే దాంట్లో ఆక్సిజన్ ఉంటే ఇక్కడ చూడండి, ఇక్కడ లంగ్స్కి పంపించే దాంట్లో ఏముంటుంది? కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఓకే, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ ఏంటి బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆర్టరీ అనే పేరు ఎందుకు వస్తుందంటే హార్ట్లో నుండి బాడీ పార్ట్స్కి వెళ్తే దాన్ని ఏమంటారు? ఆర్టరీ అంటారు. ఈ రకంగా డిఫరెన్స్ ఇది అనమాట. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ చూడండి. బ్లడ్ అనేది హార్ట్కి తీసుకుని వస్తే దాన్ని ఏమని చెప్తున్నాను? వెయిన్స్ అనుకుని అన్నాం కదా. ఈ రకంగా మన శరీరానికి బ్లడ్ అంతటిని కూడా, శరీరంలో నుండి వచ్చిన బ్లడ్ అంతటిని కూడాను ఈ ప్లేస్కి తీసుకుని వచ్చే దాని పేరు, ఆ వీన్స్ పేరు ఏం పేరు? ఆ బిగ్గెస్ట్ వీన్ పేరు ఏం పేరు అంటే పైన ఉన్న దాన్ని సుపీరియర్ వీనా కేవా అంటారు. సుపీరియర్ వీనా కేవా. ఓకే, ఈ కింద ఉన్న దాన్ని ఏమంటారు అంటే ఇన్ఫీరియర్ వీనా కేవా అంటారు. ఇన్ఫీరియర్ వీనా కేవా. ఇది సిచ్యువేషన్. ఓకే, సో ఈ రకంగా ఇప్పుడు బిగ్గెస్ట్ ట్విస్ట్ చూడండి, చాలా బిగ్గెస్ట్ ట్విస్ట్. ఇక్కడ హార్ట్లో నుండి, ఓకే, ఈ హార్ట్కి అనమాట. ఓకే, దిస్ ఈజ్ హార్ట్. ఈ హార్ట్కి ఏమవుతుందంటే ఇది హార్ట్ కదా, ఈ హార్ట్ లోపలికి బ్లడ్ తీసుకుని వస్తుంటాయి. సో హార్ట్ లోపలికి బ్లడ్ తీసుకుని వస్తుంది. దీన్ని ఏమని చెప్పాము? వీన్స్ అనుకుని చెప్పాం కదా. ఇది ఏం వీన్స్? పల్మనరీ వీన్స్ అనమాట. పల్మనరీ వీన్స్. సో ఇవి ఎక్కడి నుండి వస్తున్నాయి? లంగ్స్ నుండి ఏం తీసుకుని వస్తుంది? హార్ట్కి బ్లడ్ తీసుకుని వస్తుంది. ఇదేనైతే హార్ట్కి బ్లడ్ తీసుకుని వస్తారో దాన్ని వీన్స్ అనుకుని అంటున్నాం. కాకపోతే లంగ్స్ నుండి వచ్చే ఈ వీన్స్లో ఏముంటుందంటే ఆక్సిజన్ ఉంటుంది. అదే బాడీ పార్ట్స్ నుండి వచ్చిన వీన్స్లో ఏముంటుంది? కార్బన్ డైఆక్సైడ్, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది. డీఆక్సి బ్లడ్. సో ఇది తేడా. సింపుల్గా ఒక మాటలో హార్ట్ నుండి బాడీ పార్ట్స్కి బ్లడ్ వెళ్తే దాన్ని ఆర్టరీ అంటారు. హార్ట్కే బ్లడ్ వస్తే దాన్ని వీన్స్ అంటారు అనమాట. పాయింట్ అర్థమైంది కదా. ఇప్పుడు ఇంకొక థింగ్ చెప్తాను చూడండి. మీరు ఇవన్నీ విన్నారు కదా. హార్ట్ నుండి బాడీ పార్ట్స్కి బ్లడ్ వెళ్ళాలంటే చాలా ఫోర్స్ కావాలి హార్ట్లో నుండి బాడీ పార్ట్స్కి. అందుకే ఆర్టరీస్లో ఎప్పుడు కూడా ప్రెజర్ అనేది చాలా హైగా ఉంటుంది. హార్టరీలో ప్రెజర్ అనేది చాలా ఎక్కువ. ప్రెజర్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఈ ప్రెజర్ని మనం మెజర్ చేయాలి అని అనుకుంటే, ఈ ఆర్టరీలో ఉన్న ప్రెజర్ని మెజర్ చేయాలంటే మనకి బీపీ మిషన్ కావాలి. ఆ బీపీ మిషన్ని ఏమంటారంటే స్పిగ్మోమీటర్ అంటారు. స్పిగ్మోమానోమీటర్ అని అంటారు. మీరు ఎక్కువగా హాస్పిటల్లో చూస్తారు, మీకు బీపీ చెక్ చేయడానికి ఈ మిషన్ పెడుతుంటారు అనమాట. సో ఈ రకంగా అక్కడికి వెళ్తే చెక్ చేస్తారు తెలుసా. ఇన్ జనరల్ కామన్ మ్యాన్స్లో ఎంత ఉంటుంది తెలుసా? ప్రెజరు 120 hg. సో 120 hg ఉంటుంది. ఓకే, దీంట్లో ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వీన్స్ ఉంది కదా. వీన్స్ ఏం చేస్తుంది? బాడీ పార్ట్స్లో నుండి బ్లడ్ తీసుకుని వస్తుంది. దీంట్లో ప్రెజర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ప్రెజర్ తక్కువ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా స్పిగ్మోమానోమీటర్ ఎంత ప్రెజర్ మెజర్ చేస్తుంది అంటే ఇన్ జనరల్ కామన్ మ్యాన్లో అనమాట 80 ఉంటుంది. సో ఇక్కడ నుంచి కూడా మీరు బీపీ చెక్ చేసుకుంటే 120/80 లేదా దీనికి దగ్గరలో వస్తుంటే మీరు మీ బీపీ అనేది చాలా నార్మల్గా ఉన్నట్టు, బాగా ఉన్నట్టు అనమాట. ఓకేనా, పాయింట్ అర్థమైంది కదా. ఇప్పుడు ఇంకొక థింగ్, మీరే కానీ ఒకవేళ డాక్టర్ అయితే ఇంజెక్షన్ బ్లడ్ వెసల్స్లో వేయాలి అని అనుకుంటే ఆర్టరీలో వేస్తారా, వీన్స్లో వేస్తారా? మీరు కానీ ఒకవేళ ఆర్టరీలో వేశారనుకోండి, ఇంజెక్షన్ ఆర్టరీలో వేశారనుకోండి, మీ చెయ్యి అనమాట
సిరింజ్ అనేది తుల్లిపోద్ది. సో సిరింజ్ అనేది ఎగిరిపోద్ది. అందుకే మన డాక్టర్లు అందరూ దేంట్లో వేస్తారంటే వీన్స్లో వేస్తారు. వీన్స్లో వేస్తే బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు వీన్స్లో వేస్తారనుకోండి బ్లడ్ అంతా దేంట్లోకి వెళ్తుంది మెల్లగా కూడాను. ఈ వీన్స్ వేస్తే వీన్స్ ఈ బ్లడ్ అంతటిని కూడాను ఎక్కడికి హార్ట్కి తీసుకుని వెళ్తుంది కదా. ఈ హార్ట్ ఏం చేస్తుంది అంటే మెల్లగా దీని అంతటిని కూడాను బాడీ పార్ట్స్ అంతటికి సప్లై చేస్తుంది అనమాట. ఇలా హార్ట్కి వస్తే ఈ హార్ట్ నుండి లంగ్స్కి వస్తే లంగ్స్ నుండి మళ్ళీ దీనికి వస్తుంది కదా. ఈ రకంగా హార్ట్కి వస్తుంది. హార్ట్ను మళ్ళీ ఏం చేస్తుంది అంటే బాడీ పార్ట్స్ అంతటికి కూడా సప్లై చేస్తుంది. సో ఇది సిస్టమ్. అందుకే వీన్స్లో వేస్తారు. వీన్స్లో వేస్తే ప్రెజర్ తక్కువ ఉంటుంది. పాయింట్ 1 వీన్స్లో వేస్తే ఇది హార్ట్కి తీసుకుని వెళ్తుంది కదా, హార్ట్కి వెళ్తుంది. అదే నువ్వు ఆర్టరీలో వేసావు అనుకో పొరపాటున ఇంజెక్షన్ తుల్లిపోద్ది. ఒకవేళ ఇంకా వేసావు అనుకో అది బాడీ పార్ట్స్కి ఆల్రెడీ వెళ్ళిపోతుంది కదా, జస్ట్ బాడీకి మాత్రమే వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది? జస్ట్ బాడీకి మాత్రమే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చెయ్యిలో వేసావు అనుకో, ఇది చెయ్యి అనుకుందాం. ఓకే, చెయ్యిలో వేసావంటే చెయ్యి నుండి బ్యాక్ వచ్చేస్తుంది. అదే వీన్స్లో వేస్తే చెయ్యి నుండి హార్ట్కి తిరిగి వెళ్తుంది అనమాట. ఇది సిచ్యువేషన్ కంప్లీట్గా. ఇప్పుడు మీకు ఇంకొక క్వశ్చన్ రావాలి. ఇది మనిషి బాడీ అనుకుంటే, ఓకే, మనిషి బాడీ అనుకుంటే, ఓకే, దిస్ ఈజ్ మనిషి బాడీ. ఓకే, వీన్స్ అనేవి ఇక్కడ కింద కాళ్ళ నుండి కూడా వస్తాయి కదా. ఈ కాళ్ళ నుండి వచ్చిన బ్లడ్ అనేది పైకి వెళ్ళేటప్పుడు కిందకి జారిపోదా? సో బ్లడ్ అనేది పైకి వెళ్ళేటప్పుడు వీన్స్లో హార్ట్ వరకు వెళ్ళేటప్పుడు కిందకి జారిపోదా అంటే దానికోసమే దీంట్ లోపల ఏముంటుంది అంటే చిన్న చిన్న వాల్వ్స్ ఉంటాయి. ఏముంటాయి? వాల్వ్స్ అంటే ఏంటి తెలుసా? మూతలు. సో దిస్ ఈజ్ ద కప్స్ అనమాట. ఈ కప్స్ ఏమవుతుంది అంటే మెల్లగా బ్లడ్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ ఎంత పొడవు దాంట్లోకి వెళ్ళాలి. సో ఇలా ఈ పొడవు దాంట్లోకి వెళ్ళేటప్పుడు ఇలా పైకి వెళ్ళేటప్పుడు మళ్ళీ తిరిగి ఎక్కడికైనా కింద పడిపోకుండా ఏం చేస్తాయంటే వాల్వ్స్ ఉంటాయి అనమాట. ఈ వాల్వ్స్ ఏం చేస్తాయంటే దీని యొక్క మూత ఈ రకంగా ఉంటుంది. ఓకే, బ్లడ్ ఇలా పైకి వెళ్ళేటప్పుడు ఏమీ అవ్వదు. ఒకవేళ కిందకి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ మూత అనేది కిందకి పడిపోద్ది అనమాట. సో ఈ మూత అనేది ఇలా కిందకి పడిపోద్ది, ఇలా కిందకి పడిపోద్ది. అప్పుడు ఏమవుతుంది? బ్లడ్ అనేది కిందకి పడదు. సో నీకు బ్లడ్ అనేది పైకి వెళ్ళడానికి ఓకే, కానీ కిందకి పడడానికి మాత్రం రాదనమాట. ఇలా కిందకి పడడానికి రాదు. ఈ మూత అనేది ఆపేస్తుంది అనమాట. సో దిస్ ఇస్ ద వాల్వ్స్ చూస్తారా రియల్ లైఫ్లో? ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ద వీన్స్ కదా. ఈ వీన్స్లో కూడా మీకు వాల్వ్స్ కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు వాల్వ్స్ కనిపిస్తున్నాయి. ఓకే, ఈ వాల్వ్స్ అంటే మీకు బ్లడ్ అనమాట ఇలా పైకి వెళ్ళేటప్పుడు ఓకే, వెళ్ళిపోయేటప్పుడు వస్తుంది. ఒకవేళ కిందకి రావాలంటే ఈ వాల్వ్స్ అనేవి మూత పడిపోతాయి అనమాట. సో ఈ రకంగా ఉంటుంది సిస్టమ్ అంతా. నెక్స్ట్ ఇంకొక థింగ్ మీరు అబ్జర్వ్ చేస్తారు, ఆర్టరీస్లో బ్లడ్ ఫ్లో ఫాస్ట్ కాబట్టి ఈ ఫ్లో ఇంత ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి ఒకవేళ ఈ బ్లడ్ వెసల్స్కి ఏమైనా ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఏమైంది చూసారా? ఈ బ్లడ్ వెసల్స్ అనేవి ఎలా ఉన్నాయి? థిక్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి చాలా థిక్గా ఉన్నాయి. అదే వీన్స్లో బ్లడ్ ఫ్లో ఎలాగో స్లో కదా, అందుకే ఇక్కడ చిన్నగా థిక్నెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో వీన్స్లో బ్లడ్ ఫ్లో స్లో కాబట్టి థిక్నెస్ తక్కువ ఉంటుంది. అదే ఆర్టరీస్లో అయితే బ్లడ్ ఫ్లో ఫాస్ట్ ఉంటుంది కాబట్టి చాలా థిక్గా ఉంటుంది. పాయింట్ అర్థమైంది కదా? అయితే బ్లడ్ వెసల్స్లో మాత్రమేనా వాల్వ్స్ ఉంటాయి, హార్ట్లో వాల్వ్స్ ఉండవు అంటే హార్ట్లో కూడా వాల్వ్స్ ఉంటాయి. ఎందుకు సార్ హార్ట్లో వాల్వ్స్ ఉంటాయి అనుకున్నాను మీకు డౌట్ రావచ్చు. టు బి ఫ్రాంక్గా చెప్పానంటే చూడండి, ఇప్పుడు ఈ బ్లడ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇది పల్మనరీ వెయిన్. ఓకే, ఇది పల్మనరీ వెయిన్. ఇలా బ్లడ్ అంతా వచ్చి ఇక్కడ ఈ ఫస్ట్ ఛాంబర్లోకి వచ్చింది. ఫస్ట్ ఛాంబర్లో నుండి కింద ఛాంబర్కి వెళ్ళింది. ఇప్పుడు కింద ఛాంబర్కి వచ్చిన బ్లడ్ అనేది మళ్ళీ పైకి వెళ్ళిపోతే చాలా డేంజర్ కదా. అందుకే ఏం చేస్తుంది అంటే ఇక్కడ చిన్న వాల్వ్ ఉంటుంది. ఇది ఒక చిన్న మూత. ఈ మూత కూడా ఏం చేస్తుంది? బ్లడ్ అనేది కిందకి రావడానికే తప్ప మీదకి రానివ్వదు అనమాట. ఓకే, ఇక్కడ ఇది ఒక వాల్వ్. సో ఫస్ట్ వాల్వ్ అర్థమవుతుంది కదా. ఫస్ట్ వాల్వ్, సెకండ్ వాల్వ్, ఈ రకంగా టోటల్గా ఎన్ని వాల్వ్స్ ఉంటాయి అంటే 4 వాల్వ్స్ ఉంటాయి. సో ఈ టోటల్ 4 వాల్వ్స్ని నేను ఇక్కడ ఎగ్జాక్ట్గా చూపించడం కంటే మీరు గూగుల్ ఇమేజ్లో అయితే ఇంకా అందంగా నీట్గా కనిపిస్తాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ కనిపిస్తున్న ఇవి ఈ 4 వాల్వ్స్ అనమాట. ఇవి ఓపెన్ క్లోజ్ అవుతూ ఉంటాయి. సో ఒకసారి బ్లడ్ కిందకి వెళ్ళిందా తిరిగి రానివ్వకుండా గేట్లో ఉపయోగపడతాయి అనమాట. సేమ్ వీన్స్లో ఏ రకంగా ఉంటాయి ఇవి కూడా ఆ రకంగానే. ఓకే, ఒకసారి బ్లడ్ లోపలికి వెళ్తే మళ్ళీ వెనక్కి రానివ్వకుండా ఉంటుంది దీని మెకానిజం. యానిమేషన్ వీడియో పెట్టుంటాను చూడండి ఒకటి. ఒకసారి హార్ట్కి సంబంధించినవన్నీ చూసేద్దామా సరదాగా. సో హార్ట్కి దిస్ ఇస్ ద ఫస్ట్ ఛాంబర్, చెప్పినట్టు ఎగురుతుంది కదా. ఈ ఫస్ట్ ఛాంబర్లోన బ్లడ్ అనేది వస్తుంది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఛాంబర్, దిస్ ఇస్ ద సెకండ్ ఛాంబర్. ఇలా వచ్చి ఇలా కిందకి బ్లడ్ వస్తుంది. అండ్ హార్ట్కి బ్లడ్ ఎటు నుండి వస్తుంది దాన్ని పల్మనరీ వెయిన్స్ అనమాట. చూసారా, దీస్ ఆర్ ద పల్మనరీ వెయిన్స్ అనమాట. ఇది పల్మనరీ వెయిన్స్. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ చూడండి, బ్లడ్ ఒకసారి వచ్చిన తర్వాత బాడీ పార్ట్స్ నుండి ఇలా బ్లడ్ మనకి 2 వేస్లో నుండి వస్తుంది. ఒకటి సుపీరియర్ వేనా కావా లేదా అప్పర్ వేనా కావా అంటారు. ఇది లోయర్ వేనా కావా. ఇక్కడ నుండి బ్లడ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది అంటే
కిందకు వస్తుంది అనమాట. సో ఇక్కడ నుండి బ్లడ్ అంతా ఇప్పుడు లంగ్స్కి వెళ్ళాలి కదా, లంగ్స్కి వెళ్ళడానికి దిస్ ఈజ్ ద రూట్ అనమాట. ఈ రూట్ను ఫాలో అవుతుంది, ఇలా ఈ రూట్ని ఫాలో అవ్వుకుంటూ ఇలా లంగ్స్లోకి వెళ్తుంది అనమాట బ్లడ్. సో ఇలా లంగ్స్లోకి వెళ్తుంది. ఓకే, సో దీన్ని ఏమంటారంటే పల్మనరీ ఆర్టరీస్ అంటారు. సో ఇది హార్ట్ కోసం. అండ్ మధ్యలో డివైడింగ్ వాల్ ఉంది కదా, ఈ డివైడింగ్ వాల్ని ఏమంటామంటే సెప్టమ్ అనుకుని అంటాం. కాబట్టి సో దిస్ ఈజ్ ద సిచ్యువేషన్. ఇది మొత్తం హార్ట్కి సంబంధించి. సో మీరు కూడా హార్ట్ ఇమేజ్ వేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మన హార్ట్ అనేది డబుల్ సర్క్యులేషన్లో ఉంటుంది. సో మన హార్ట్ అనేది ఎలా ఉంటుంది, డబుల్ సర్క్యులేషన్ అంటే ఏంటి సార్ అనుకోనంటే బ్లడ్ అనేది సర్క్యులేట్ అవుతుంది అనే విషయం తెలుసు. కానీ డబుల్ సర్క్యులేట్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఏ నుండి ఏకి రావడానికి ఇది సింగిల్ సర్క్యులేషన్ అయితే సరిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి. ఏ అనే పాయింట్ నుండి ఎలా వస్తుంది చూడండి, ఏ అనేది నుండి బీకి వచ్చింది, బి నుండి మళ్ళీ బీకి, బి నుండి మళ్ళీ ఏకి, ఇలా వచ్చింది అనమాట సిస్టమ్. సో దీన్ని ఏమంటామంటే డబుల్ సర్క్యులేషన్. అంటే ఏ అనే పాయింట్కి రావడానికి ఎంత టైం పడుతుందో చూసారా, మళ్ళీ వచ్చింది. ఎందుకు ఇదే సిస్టమ్ చెప్పానంటే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ లంగ్స్ అనుకుందాం. ఓకే, ఇది లంగ్స్, ఈ లంగ్స్, దిస్ ఈజ్ హార్ట్ అనుకుందాం. ఓకే, దిస్ ఈజ్ హార్ట్ అనుకుందాం. సో ఇప్పుడు హార్ట్ నుండి లంగ్స్కి సిస్టమ్ ఏంటి తెలుసా, ఫస్ట్ ఆక్సిజన్ అనేది ఇక్కడ వచ్చింది. సో మనం ఊపిరి పీల్చుకున్నప్పుడు ఆక్సిజన్ ఈ రకంగా వచ్చింది. వన్స్ ఆక్సిజన్ వస్తే ఈ ఆక్సిజన్ ఉన్నటువంటి బ్లడ్ అనేది హార్ట్కి వెళ్తుంది. పాయింట్ 1. సో ఇక్కడ హార్ట్కి వెళ్ళిందా, ఈ హార్ట్లో నుండి తిరిగి బాడీ పార్ట్స్కి వెళ్ళింది. సో నెంబర్ 2 బాడీ పార్ట్స్, అదర్ పార్ట్స్ అని రాస్తాను, అదర్ పార్ట్స్. ఇప్పుడు అదర్ పార్ట్స్లో నుండి వచ్చిన బ్లడ్ అంతా కూడా దట్ ఈస్ కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది కదా, ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఇక్కడికి వచ్చి రీచ్ అవుతుంది. ఇక్కడ నుండి ఈ కార్బన్ డైఆక్సైడ్ ఉన్న బ్లడ్ అంతటిని కూడా ఏం చేస్తుంది, మళ్ళీ లంగ్స్కి పంపిస్తుంది. సో ఈ రకంగా అనమాట సర్క్యులేషన్స్ ఎన్ని అవుతున్నాయి చూసారా, 2 సర్క్యులేషన్స్. ఓకే, హార్ట్కి ఎన్నిసార్లు వస్తుందో చెక్ చేద్దామా. ఫస్ట్ ఒకసారి హార్ట్కి వచ్చింది, మళ్ళీ మొత్తం తిరుక్కొని మళ్ళీ హార్ట్ దగ్గరికి వచ్చింది. ఈ రకంగా 2 సర్క్యులేషన్స్ అవుతున్నాయి. మరొకసారి చెక్ చేయండి, లంగ్స్ నుండి హార్ట్కి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వే ఆఫ్ సర్క్యులేషన్. మళ్ళీ అదర్ పార్ట్స్ నుండి హార్ట్కి. సో దీని ఈ రకంగా ఒకటే బ్లడ్ 2 సార్లు హార్ట్కి వస్తుంది, ఒకటే బ్లడ్ 2 సార్లు హార్ట్కి వస్తుంది. సో ఇదే బ్లడ్ ఫస్ట్ టైం ఇక్కడ వచ్చింది, మళ్ళీ చుట్టూ అన్ని పార్ట్స్ తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. దీన్ని ఏమంటామంటే డబుల్ సర్క్యులేషన్ అంటారు. నెక్స్ట్ ఇంకొక థింగ్ చెప్తాను చూడండి, హార్ట్కి లంగ్కి మధ్య ఏదైతే సర్క్యులేషన్ జరుగుతుందో దీన్ని ఏమంటారంటే పల్మనరీ సర్క్యులేషన్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి చూడండి, హార్ట్కి అదర్ పార్ట్స్కి ఏదైతే జరుగుతుందో దీన్ని ఏమంటారంటే సిస్టమిక్ సర్క్యులేషన్ అంటారు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇక్కడ జరిగేది ఏంటి చూడండి, హార్ట్ నుండి లంగ్ నుండి ఏదైతే వెళ్తుందో దిస్ ఈజ్ ఆక్సిజన్ బ్లడ్, ఇది ఆక్సిజన్ బ్లడ్ అనమాట. ఓకే, బాడీ పార్ట్స్కి. వన్స్ బాడీ పార్ట్స్ నుండి ఏదైతే వెళ్తుందో దిస్ ఈజ్ డీఆక్సీ బ్లడ్. ఇప్పుడు ఈ చెప్పిన డబుల్ సర్క్యులేషన్, సింగిల్ సర్క్యులేషన్ ఎందుకు చెప్పిన ప్రతి దానికి రీజన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, మ్యామల్స్ అండ్ బర్డ్స్ ఉన్నాయి కదా, ఈ బర్డ్స్ మ్యామల్స్ అంటే ఏంటంటే పిల్లలు కనాలి, పాయింట్ 1 పాలు ఇవ్వాలి. మళ్ళీ చెప్తున్నా, పిల్లలు కనాలి, పాలు ఇవ్వాలి. అలా ఇచ్చేవి ఏవైనా ఉన్నాయంటే అది మనిషి, గబ్బిలము, నెక్స్ట్ ఇంకా ఏనుగు, పులి, ఇవన్నీ కూడా పిల్లలు కానీ పాలిస్తాయి. వీటిని మ్యామల్స్ అంటారు. మ్యామల్స్ బర్డ్స్కి చాంబర్స్, హార్ట్లో 4 చాంబర్స్ ఉంటాయి. అండ్ వీటిలో డబుల్ సర్క్యులేషన్ కంప్లీట్గా ఉంటుంది. అండ్ వాటి యొక్క బ్లడ్ ఎలా ఉంటుంది అంటే వార్మ్గా ఉంటుంది. సో వాటి యొక్క బాడీని మెయింటైన్ చేయడానికి ఈ సర్క్యులేషన్ అనేది చాలా హెల్ప్ చేస్తుంటుంది అనమాట. సో డబుల్ సర్క్యులేషన్ అర్థమైంది కదా. అదే రెప్టైల్స్లో ఒక ఇంపార్టెంట్ ఎక్సెప్షన్ ఉంది. అదేంటంటే రెప్టైల్స్ అన్నీ కాదు కానీ ఒక క్రొకోడైల్ ఉంది కదా, ఈ క్రొకోడైల్కి హార్ట్లో 4 చాంబర్స్ ఉంటాయి. అండ్ దీంట్లో కూడాను ఇన్కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్ ఉంటుంది. సో ఇది కోల్డ్ బ్లడ్, కాకపోతే దీంట్లో 4 చాంబర్స్ ఉంటాయి అనమాట. చాంబర్స్ హార్ట్లో ఎన్ని గదులు ఉంటాయి, 4. ఓకే, అండ్ రెప్టైల్స్ అంటే ఏంటంటే నేల మీద పాకేవి. ఫర్ ఎగ్జాంపుల్ పాము, క్రోకోడైల్. ఓకే, నేల మీద ఏదైతే పాకుతాయో వాటన్నిటిని కూడా రెప్టైల్స్ అంటారు. బల్లి, ఇవన్నీ కూడాను రెప్టైల్స్ అనమాట. సో వీటిలో ఎలా ఉంటుంది, రెప్టైల్స్లో 3 చాంబర్స్ ఉంటాయి. యాంఫిబియన్స్ అంటే భూమి మీద బతకాలి, అట్ ద సేమ్ టైం నేలపైన కూడా బతకాలి. అలా బతికేవి ఏవైనా ఉన్నాయా, కప్ప ఉందా, కప్ప నేలలోనూ బతకగలదు, బయట కూడా బతకగలదు. తాబేలు ఉందా, తాబేలు నేల మీద బతకగలదు, నీటిలోనూ బతకగలదు. సో ఈ రకంగా ఈ యాంఫిబియన్స్ సిచ్యువేషన్ చూస్తే వీటిలో
3 హార్ట్ ఛాంబర్స్ ఉంటాయి. బ్లడ్ అనేది కోల్డ్ బ్లడ్ ఉంటుంది. సో డబుల్ సర్క్యులేషన్ అనేది అంత కంప్లీట్గా ఏం జరగదు, కొంతవరకు వచ్చేసి కొంత నుండి ఆగిపోద్ది అనమాట. అంటే మనం డబుల్ సర్క్యులేషన్ ఏం చూసాం, ఏ నుండి బీకి, బి నుండి మళ్ళీ బీకి, బి నుండి ఏకి ఇలా కంప్లీట్ జరగాలి, కానీ అలా జరగకుండా సమ్ ప్రాసెస్లో ఆగిపోద్ది అనమాట ఈ రకంగా. నెక్స్ట్ చేపకు ఉన్నాయి కదా, చేపకి మరీ కామెడీగా టూ మాత్రమే ఉంటాయి హార్ట్లో ఛాంబర్స్, సింగిల్ సర్క్యులేషన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుండి మొదలెట్టి ఇలా వచ్చేస్తుంది. సో ఇలా బ్లడ్ ఇలా ఏ నుండి మొదలెట్టి ఇలాగ వెళ్ళిపోద్ది. అందుకే దీనికి 2 గదిలో ఉంటాయి అండ్ సింగిల్ సర్క్యులేషన్ ఉంటుంది. సో ఇవి టోటల్గా సర్క్యులేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మిగిలిన జంతువులు. ఎందుకు ఈ టాపిక్ చెప్పానంటే ఈ టాపిక్లో ఎక్కువగా జీకే బిట్స్ వస్తుంటాయి, అందుకోసమే ఈ టాపిక్ చెప్పాను. ఓకేనా? సో దేనికి ఎన్ని గదులు ఉంటాయి, వాటిలో సర్క్యులేషన్స్ ఏముంటాయి అనేది మీరు అర్థం చేసుకుంటే చాలా అనమాట. సో బీపీ మిషన్ పేరు ఏం పేరు, స్పిగ్మోమోనోమీటర్. ఓకే, బీపీ ఎంత ఉండాలి, నార్మల్ బీపీ 120/80. దేంట్లో బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుందంటే ఆర్టరీలో ఫాస్ట్గా బ్లడ్ అనేది ఫాస్ట్గా ప్రెజర్తో వెళ్తుంటుంది, వీన్స్లో ప్రెజర్ అనేది తక్కువగా ఉంటుంది. హార్ట్లో కింద వైపు నుండి ఎక్కువగా పంపు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ కింద ఉన్న వాల్స్ అనేది థిక్గా ఉంటాయి. ఓకే, పైన ఉన్న వాల్స్ జస్ట్ బ్లడ్ అనేది రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి ఈ వాల్స్ అనేవి తిన్నుగా ఉంటాయి. ఓకే, ఇవి తిన్నుగా ఉంటాయి, ఈ కింద ఉన్న వాల్స్ అనేవి థిక్గా ఉంటాయి. అండ్ వాల్వ్స్ హార్ట్లో ఎన్ని ఉంటాయి, 4 గదులు కాబట్టి 4 డోర్స్ కూడా ఉంటాయి. దీన్ని వాల్వ్స్. వీన్స్లో కూడా డోర్స్ ఉంటాయి. ఓకే, సో ఆర్టరీ అంటే ఏంటి, వీన్ అంటే ఏంటి, ఈ విషయం తెలుసుకున్నారు. హార్ట్లో బ్లడ్ అనేది ఎలా వస్తుంది అనే విషయం నేర్చుకున్నారు కదా. సో హార్ట్లో బ్లడ్ అనేది ఫస్ట్ ఈ బాక్స్కి వచ్చేసి హార్ట్ అంతటికి పంప్ అయిపోతే ఇది హార్ట్లో నుండి రిసీవ్ చేసుకొని ఈ కింద పార్ట్కి వెళ్ళి ఇది లంగ్స్కి తీసుకుని వెళ్తుంది. దిస్ ఇస్ ద ప్రాసెస్ అనమాట కంప్లీట్గా కూడా. సో నీకు రైట్ సైడ్ అనిపిస్తే అది లెఫ్ట్, నీకు లెఫ్ట్ సైడ్ అనిపిస్తే అది రైట్ అనమాట, రివర్స్లో ఉంటుంది. సో దిస్ ఈజ్ ద. సో అన్నిటికన్నా బిగ్గెస్ట్ ఆర్టరీ ఏంటి అని అంటే అయోటా. అన్నిటికన్నా బిగ్గెస్ట్ వీన్ ఏంటంటే వేనా కేవా. సో వేనా కేవాస్ 2 ఉంటాయి, ఒకటి ఇన్ఫీరియర్ వేనా కేవా, ఇంకొకటి అప్పర్ వేనా కేవా. ఓకేనా? అండ్ హార్ట్ని మధ్యలో నుండి విడగొట్టేది ఏంటి పేరు అంటే దాని పేరు సెప్టమ్ అనమాట. ఓకేనా? ఇంకా ఏముంది టోటల్గా. సో ఆర్టరీస్ వీన్స్లో ఇవి టోటల్గా డిఫరెన్సెస్. ఒక్కొక్కటి దేనికోసం ఏం చేయాలి. ఇప్పుడు ఇన్ కేసు ఎక్కడైనా నరం కట్ అయింది అనుకో, అప్పుడు ఏమవుతుంది, ప్లేట్లెట్స్ ఉన్నాయి కదా, ఈ ప్లేట్లెట్స్ అనేవి ఏం చేస్తాయంటే ఆ బ్లడ్ని క్లాట్ చేసేస్తాయి. అక్కడ అనమాట వెళ్ళేసి ఆ బ్లడ్ అంతటిని వేసేసి ప్లాస్మా అంతటిని పెట్టి ఈ ప్లేట్లెట్స్ అని వేసి ఆ ప్లేస్లో బ్లడ్ అనేది గట్టగట్టేలా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద ఆర్టరీ, ఇక్కడ బ్రేక్ అయింది, వెంటనే ఇది ఏం చేస్తుంది అంటే చిన్న దారాలతో అనమాట పోగు కట్టేసి బ్లడ్ అనేది బయటకు రాకుండా క్లాట్ చేసేస్తుంది అనమాట. సో ఈ రకంగా ఇప్పుడు బ్లడ్ అనేది లోపల ట్రావెల్ అవుతుంది కానీ బయటకు రాకుండా ఉంటుంది అనమాట. సో దీనికోసం ప్లేట్లెట్స్ అనేవి హెల్ప్ అవుతాయి. అండ్ దీనికి సంబంధించిన యానిమేషన్స్ ఏమైనా ఉంటే పెడతాను, మీరు చూడండి, సరేనా? ఇప్పటి వరకు కూడాను మీరు చాలా విషయాల కోసం నేర్చుకున్నారు. సో వీడియో ఎండింగ్కి వచ్చేస్తుంది. సో వీడియో ఎండింగ్కి వచ్చే ముందు మీకు ఇంకొక సిస్టమ్ గురించి కూడా చెప్పాలి. ముందుగా అసలు వెసల్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి చెప్పండి, బ్లడ్ వెసల్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి. మీరు అనుకుంటారు బ్లడ్ వెసల్స్ ఎన్ని టైప్స్ అంటే వెంటనే ఆన్సర్ ఏమని చెప్తారంటే బ్లడ్ వెసల్స్ కదా 2 టైప్స్ అంటారు. ఒకటి ఆర్టరీ, ఇంకొకటి వీన్స్ అని అనుకుంటారు కదా. మూడోది కూడా ఉంది. మూడోదాన్ని ఏమంటారంటే క్యాపిల్లరీ అంటారు. క్యాపిల్లరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇది మీ శరీరం అనుకుంటే మీ శరీరంలోన హార్ట్ నుండి బ్లడ్స్ అనేవి ఇలా వెళ్తున్నాయి. ఇలా వెళ్ళినప్పుడు మీ చెయ్యి దగ్గర కట్ అయితే పెద్దది ఉండదు. అక్కడ ఏమవుతుంది తెలుసా, మీ చెయ్యి దగ్గరికి వెళ్ళినప్పుడు, చిటికిన వేలు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఇలా చిన్నగా విడిపోద్ది అనమాట కంప్లీట్గా కూడా. ఓకే, అంటే ఒక చెట్టుకి వేరే ఎలా విడిపోద్దు సేమ్ ఇక్కడున్న ఈ బ్లడ్ వెసల్స్ కూడాను అలానే విడిపోద్ది కంప్లీట్గా కూడాను, ఇలా కంప్లీట్గా. సో ఇది ఉందంటే ఇలా కంప్లీట్గా విడిపోతాయి. ఈ కంప్లీట్గా ఈ విడిపోయిన వీటిని ఏమంటాం అంటే క్యాపిల్లరీస్ అంటాం. సో క్యాపిల్లరీస్ చాలా చిన్న నరాలు అనమాట, చాలా చిన్న నరాలు. నీ చిటికిన వేల దగ్గర, నీ చర్మం పైన, నీ వీటిపైన, వాటిపైన ఏదైతే నువ్వు పిన్నిస్తో పొడిస్తే రక్తం వస్తుందో ఆ రక్తం ఎక్కడ నుండి వస్తుందంటే ఈ క్యాపిలరీస్కి కన్నం అవ్వడం వల్ల మాత్రమే బ్లడ్ వస్తుంది, అంతేగాని నెరవ కట్ అవుతుంది అనమాట. సో అంతేగాని ఈ రంగు కట్ అవుతుంది. అదే మీరు చెయ్యి గట్టిగానండి మీకు పెద్ద నరాలు కనిపిస్తాయి. సో పెద్దవి కనిపిస్తాయి, అవి యాక్చువల్లీ ఆర్టరీస్ కానీ వీన్ కానీ అయ్యి ఉంటుంది, అంతేగాని మిగిలినవి చిన్నవన్నీ కూడా క్యాపిలరీస్. సో ఈ క్యాపిలరీస్ ఎలా ఉంటాయి ఏంటి ఉంటుంది, ఈ ఇమేజ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. దిస్ ఈజ్ హార్ట్ కదా, హార్ట్లో నుండి డెఫినెట్లీ కూడా ఏమవుతాయి, ఈ హార్ట్లో నుండి వెసల్స్ అనేవి బయలుదేరుతున్నాయి. ఒకటి ఆర్టరీస్, ఇంకొకటి వీన్స్ కదా. ఆ కింద ఉంటాయి చూడండి, అన్నిటికన్నా కింద. సో దీస్ ఆర్ ద క్యాపిలరీస్ అనమాట. మన శరీరం మొత్తం కూడా వెళ్ళుంటాయి. లంగ్ కూడాను అల్లివిలి చుట్టూ కూడాను ఈ క్యాపిలరీస్ ఉంటాయి. చూడండి, ఇది లంగ్ అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద లంగ్,
ఇది లంగ్ అనుకుంటే లంగ్లో కూడా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే బ్రాంకై తర్వాత బ్రాంక్యులస్, దాంట్లో చిన్న 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 అల్విలే ఉంటాయి కదా. ఈ అల్విలోకి ఈ క్యాపిలరీస్ కదా తగిలి ఉంటాయి. సో దీస్ ఆర్ ద క్యాపిలరీస్ దట్ ఇంటర్లింక్డ్ విత్ ద అల్విలే. సో దిస్ ఇస్ ద క్యాపిలరీ. ఇప్పుడు మీకు క్యాపిలరీస్ అంటే ఏంటో తెలిసిపోయింది. మన శరీరంలో ఎక్కడైనా చిన్న పార్ట్, శరీరం పైన పార్ట్స్ కట్ అయితే క్యాపిలరీసే కట్ అవుతాయి అనుకున్న విషయం కూడా మీకు అర్థమైపోయింది. సో ఒక రకంగా దిస్ ఇస్ ద బ్లడ్ వెసల్ అనుకుంటే దానికి చిన్నగా ఉంటాయి అనమాట, విడిపోతాయి చిన్నగా. ఓకే, దిస్ ఇస్ ద చిన్నగా. ఇప్పుడు మీకు దేని గురించి చెప్తానంటే లింప్. సో లింప్ అంటే ఏంటి సార్ అనుకుని మీకు పెద్దగా డౌట్ రావచ్చు. సో ఈ లింప్ నుండే లింపాటిక్ సిస్టమ్ అనేది ఒకటి క్రియేట్ అయింది. అసలు లింపాటిక్ సిస్టమ్ అంటే ఏంటి సార్ అనుకుని మీకు అనిపించవచ్చు. ఓకే, దాని గురించి కూడా చెప్తా. అంతకన్నా ముందు ఒకటి చెప్పండి, ఇది హార్ట్ కదా, బాడీలో అన్ని పార్ట్స్కి మనకి బ్లడ్ వెళ్తుంటుంది. మరి హార్ట్కి బ్లడ్ తీసుకుని వెళ్ళే వాటిని ఏమంటారంటే కరోనరీ. ఓకే, హార్ట్కి బ్లడ్ తీసుకుని వెళ్ళే వాటిని కరోనరీ ఆర్టరీ అంటారు. హార్ట్కి నుండి బ్లడ్ తీసుకుని వస్తే హార్ట్ని కరోనరీ వీన్స్ అంటారు. ఓకే, కరోనరీ వీన్స్. ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ చూడండి, హార్ట్కి బ్లడ్ తీసుకుని వెళ్తుంది అనమాట. హార్ట్కి ఏదైతే బ్లడ్ తీసుకుని వెళ్తుందో దాన్ని కరోనరీ ఆర్టరీ అంటారు. హార్ట్కి నుండి బ్లడ్ తీసుకుని వస్తే దాన్ని కరోనరీ వీన్స్ అంటారు. సో అన్ని పార్ట్స్కి బ్లడ్ వెళ్ళినప్పుడు హార్ట్ కూడా పనిచేయాలంటే బ్లడ్ వెళ్ళాలి కదా. అయితే కొంతమంది బాగా ఫుడ్ ఎక్కువ తిని కొవ్వు ఎక్కువ తినడం వల్ల ఏమవుతుందో తెలుసా, ఈ హార్ట్కి బ్లడ్ తీసుకుని వెళ్ళే దాంట్లో కొవ్వు పెరిగిపోతాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే బ్లడ్ అనేది ముందుకు వెళ్ళదు కదా. సో హార్ట్ అసలే ఆర్టరీస్ బ్లడ్ ఫ్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి జిగ్గును గుద్దుతుంది. అలాంటప్పుడు ఏమవుతుంది, హార్ట్ అటాక్ వస్తుంది. చూడండి, దిస్ ఈజ్ ద హార్ట్ కదా. ఏమవుతుంది, వీటి యొక్క నరాల్లోన, ఇది హార్ట్ అనుకుంటే ఈ నరాల్లోన ఏమవుతుంది తెలుసు, ఈ మధ్యన బాగా కొవ్వు అనేది పెరిగిపోతుంది. ఎప్పుడైతే కొవ్వు అనేది పెరిగిపోతుందో ఇప్పుడు దీనిలో నుండి బ్లడ్ వెళ్ళాలనుకుంటుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్లడ్ అనేది మూవ్ అవ్వాలనుకుంటే వెళ్ళదనమాట, అడ్డేస్తుంటుంది. ఎప్పుడైతే బ్లడ్ అంతా అడ్డేస్తుందో హార్ట్ అటాక్ వస్తుంది. దానికి డాక్టర్లు ఏం చేస్తారంటే హై టెక్నాలజీ, దీన్ని స్టంట్ అంటారు అనమాట. ఇలాంటి స్టంట్ తీసుకుని వెళ్ళి దీన్ని కొద్దిగా పెద్ద సైజ్ చేస్తే ఈ స్టంట్ అనేది పెద్దగా అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది, అక్కడ ప్లేస్ ఖాళీ అయ్యేసి ఎప్పుడైతే ఈ ప్లేస్ ఖాళీ అవుతుందో ఇక నుంచి ఇది కొద్దిగా పెరుగుతుంది. అప్పుడు ప్లేస్ ఖాళీ అవ్వడం వల్ల బ్లడ్ అనేది ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది. ఇది ఒకటి. సో ఈ స్టంట్ అనేది చాలా డబ్బులు అనమాట, చాలా ఎక్కువ రేటు. అలా కాకుండా కొంతమంది ఇంకొక రూట్ కూడా చేస్తారు, దాన్ని ఏంటంటే బైపాస్ సర్జరీ అంటారు. సో బైపాస్ సర్జరీ ఎలా అంటే ఇది బ్లడ్ వెళ్ళే రూట్ కదా. ఇప్పుడు ఇన్ కేస్ ఈ ప్లేస్లోన ఇది బ్లడ్ వెళ్ళే రూట్, ఇన్ కేస్ ఈ ప్లేస్లోన బాగా ఇది పట్టేసింది, కొవ్వు పట్టేసింది. ఇప్పుడు కొవ్వు పడితే డాక్టర్ ఏం చేస్తారు తెలుసా, అబ్బా దిస్ ఈజ్ ద ప్లేస్, ఈ ప్లేస్లో బాగా కొవ్వు పట్టేసింది. ఇప్పుడు డాక్టర్లు ఏం చేస్తారంటే కట్ చేసేస్తారు. కట్ చేసి దీని రూట్ను మార్చేసి మళ్ళీ ఇలా లింక్ చేస్తారు. సో ఇలా లింక్ చేయడం వల్ల ఇప్పుడు ఏమవుతుంది తెలుసా, ఈ ప్లేస్ అనేది ఎప్పటికీ కూడాను వాడకంటే మిగిలిపోద్ది. ఈ ప్లేస్ వాడకంటే మిగిలిపోద్ది. ఇప్పుడు బ్లడ్ అనేది ఈ రూట్ నుండి ఇలా వెళ్ళిపోద్ది. దీన్నే బైపాస్ సర్జరీ అంటారు. సేమ్ మన NH5 ఉంది కదా, NH5కి ఊర్లో నుండి ఇలకి కూడా వెళ్ళచ్చు. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు, NH5 అనేది వేసేస్తారు. NH5 వేయడం వల్ల ముందుగా NH5కి వెళ్తారు, స్ట్రైట్ రూట్కి వెళ్ళిపోవడానికి చాయిస్ ఉంటుంది. అదే విలేజెస్లో నుండి వెళ్ళాలంటే ఇలా తిరుక్కొని రకరకాల లూప్ లైన్స్ తిరుక్కొని ఇలా వెళ్ళాలి. అదే బైపాస్ అనుకోండి చక్కగా స్ట్రైట్గా వెళ్ళిపోతాయి. సో దానివల్ల దీనికి ఈ పేరు వచ్చింది అనమాట, బైపాస్ సర్జరీ అంటే ఆ రూట్ కాకుండా ఇంకొక రూట్ అనేది ఇస్తారనమాట. సో ఈ రెండిట్లో ఏది క్షేమం అంటే స్టంట్ వేయడం క్షేమము, కాకపోతే డబ్బులు ఎక్కువ. సో జనాలు ఎక్కువ ఏం చేసుకుంటారంటే బైపాస్ సర్జరీ చేస్తుంటారు. ఇది మామూలుగా సిచ్యువేషన్. ఇక మనము లింపు లేదా లింపాటిక్ సిస్టమ్ గురించి నేర్చుకుందాం. చాలా జాగ్రత్తగా పోయానండి. లింపాటిక్ సిస్టమ్ గురించి చూస్తున్నాం. సో అసలు ముందుగా లింపాటిక్ సిస్టమ్ అసలు ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అంతకన్నా ముందు ఒకసారి చూద్దాం. హార్ట్, ఓకే, హార్ట్ నుండి ఎలా వస్తుంది, దేని సంగతి ఏంటి అనేది నీట్గా చూసుకున్నట్లయితే ఇక్కడ ముందుగా లంగ్స్ నుండి ఆక్సిజన్ బ్లడ్ హార్ట్కి వస్తుంది. హార్ట్ ఏం చేస్తుంది అంటే ఇదే ఆక్సిజన్ బ్లడ్ని తీసుకొని టోటల్ బాడీ పార్ట్స్ అందరికీ పంపించడానికి ట్రై చేస్తుంది. చివరికి వచ్చేటప్పటికి క్యాపిలర్స్గా విడిపోద్ది. ఈ క్యాపిలరీస్ ఏం చేస్తుంది అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, దిస్ ఈజ్ అ సెల్ అనుకుంటే ఈ సెల్లో ఏం చేస్తుంది, ఈ సెల్ ఈ పక్క నుండి వచ్చే బ్లడ్, ఇది ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద బ్లడ్ అనుకోండి, ఈ బ్లడ్ నుండి వచ్చిన ఆక్సిజన్ని తీసుకుంటుంది. అట్ ద సేమ్ టైం ఇదే టైంలో తనలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని బ్లడ్లోకి పంపించేస్తుంది. సో ఈ ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది అనమాట. సో ఈ బ్లడ్ వస్తుంది కదా, ఈ బ్లడ్ సెల్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎప్పుడైతే సెల్స్ దగ్గర వెళ్తుందో సెల్ దీనిలో ఉన్న ఆక్సిజన్ తీసుకుంటుంది,
దానిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని బ్లడ్కి పంపించేస్తాయి. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఈ బ్లడ్ అంతా కూడా ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్తో నిండిపోయింది. సో ఈ క్షణం నుండి కూడా ఇక్కడ బ్లడ్ అంతా కూడాను కార్బన్ డైఆక్సైడ్తో నిండిపోతుంది. ఇలా ఈ బ్లడ్ ఇప్పుడు శరీర పార్ట్స్ అన్నిటికీ కూడాను ముందుకు తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇలా ఈ బ్లడ్ హార్ట్కి వెళ్తే హార్ట్ అనేది దీన్ని లంగ్స్కి పంపిస్తుంది. ఇది ప్రాసెస్ జరుగుతుంది అంతా కూడాను. ఇక్కడ వరకు అందరికీ తెలుసు ఈ ప్రాసెస్ అంతా కూడాను. సో ఇప్పుడు జరిగేటప్పుడు అసలు ఎగ్జాక్ట్గా మరి లింప్ అనే మాట ఎక్కడ వస్తుంది అనేది మీకు బిగ్గెస్ట్ క్వశ్చన్. చెప్తా చూడండి. ఎప్పుడైతే ఈ ఆర్టరీస్లోన చూడండి, ఇక్కడ ఈ ఆర్టరీస్లో చాలా ఫోర్స్గా వస్తుంటుంది. ఇక్కడ ఈ ఆర్టరీస్లో చాలా ఫోర్స్గా బ్లడ్ అనేది వస్తుంటుంది. ఓకే, ఇక్కడ ఈ క్యాపిలరీస్ దగ్గరికి వచ్చినప్పటికీ ఇక్కడ మీకు ఒక చిన్న ఇమేజ్ తీసుకుని వచ్చాను. ఈ ఇమేజ్ ఏంటంటే లింప్ సెల్ ఉంది కదా, ఈ లింప్ సెల్ని బాగా జూమ్ చేస్తే ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఒక వెసలు. ఇది దేనికి సంబంధించిన వెసలు? లింపు. ఒక సన్నటి దారం ఉంటుంది కదా, ఇందులో ఈ సన్నటి దారానికి సంబంధించిన వన్ ఆఫ్ ది లింపు. సో దీంట్లో అబ్జర్వ్ చేస్తే మీకు చిన్న చిన్న గ్యాప్స్ కనిపిస్తాయి. ఇదో గ్యాప్, ఇదో గ్యాప్, ఇదో గ్యాప్, ఇదో గ్యాప్, ఇదో గ్యాప్, ఇదో గ్యాప్. ఓకే, ఈ పక్కన ఉన్నటువంటి ఈ సెల్ ఏంటంటే ఇది మీ ఫింగర్లో, ఇది మీ ఫింగర్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీ చెయ్యిలో ఫింగర్స్ అనుకుందాం. ఓకే, మీ ఫింగర్లో ఉన్న క్యాపిలరీసే కదా ఉంటాయి అన్నాను. సో ఇక్కడ చిన్న చిన్న క్యాపిలరీస్, ఈ క్యాపిలరీస్ ఈ పక్కన ఉన్న మీ బాడీ టిష్యూస్ అనమాట. సో బాడీ సెల్స్ ఉన్నాయి. ఇది సిస్టమ్. సో ఇప్పుడు మీ బాడీ సెల్స్కి బ్లడ్ అనేది వెళ్ళాలి కదా. ఇక్కడ ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్గా చూడండి. ఈ ఆర్టరీస్ అనేవి చాలా ప్రెజర్తో మూవ్ అవుతుంటాయి. ఎప్పుడైతే ప్రెజర్తో మూవ్ అవుతుంటాయో ఇప్పుడు ఏమవుతుందో తెలుసా, ఇక్కడ కంప్లీట్గా ప్రాసెస్ అంతా కూడాను దీంట్లో నుండి ఎప్పుడైతే ప్రెజర్తో మూవ్ అవుతుందో దీంట్లో నుండి కొంత బయటకు వచ్చేస్తుంటాయి. ఈ గ్యాప్స్ నుండి కొంత బయటకు వచ్చేస్తుంటుంది. ఏం బయటకు వచ్చేస్తుంది చూద్దాం చూడండి. కొంత బ్లడ్ అనేది బయటకు వచ్చేస్తుంది లోపలికి. అంటే నీ శరీరంలోనూ కొంత బ్లడ్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో నీ శరీరంలోనూ సార్ బ్లడ్ రక్తం బ్లాక్గా ఉండాలి కదా, మరి ఇదేంటి సార్ వైట్గా ఉంది, మీకు ఎందుకు సార్ ఈ రకంగా వస్తుంది, ఏంటి దీనిలో నుండి అసలు బయటకు వస్తుంది అనుకో మీ క్వశ్చన్ కదా. ఒకసారి దీనికి ఆన్సర్ చెప్పాలంటే మనం స్టార్టింగ్కి వెళ్ళిపోవాలి. ఒకసారి చూడండి, ఇక్కడ బ్లడ్లోన ఎక్కువగా ఏముంది, బ్లడ్లోన రెడ్ సెల్స్తో పాటుగా ఎక్కువగా ఏదో వైట్ కలర్, ఎల్లో కలర్ ఉంది కదా, అది బయటకు వచ్చేస్తుంది అనమాట. మీకు ముందే చెప్పాను, మీకు బ్లడ్లోన 45% మాత్రమే బ్లడ్ సెల్స్ ఉంటాయి, మిగిలిన 55% ప్లాస్మా ఉంటుంది. సో ఇక్కడ ఈ వైట్ కలర్ ఉంది చూసారా, ఇది మాత్రం బయటకు వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇది బయటకు వచ్చేస్తుంది. ఏదైతే ఈ బయటకు వచ్చిందో దాన్నే మనం ఏమంటామంటే, దీన్నే మనం ఏమంటామంటే ప్లాస్మా అంటాం. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ లింప్. సో దీన్నే మనం ఏమంటామంటే లింపు. సో ఈ లింపు దీన్నే లాటిన్లోన ఇంకొక మాట కూడా అంటారు, వాటర్ లైక్ అంటారు. అంటే వాటర్ లాగా ఉంటుంది, వాటర్లా ఉంటుంది అన్న మాట కూడా వాడతారు అనమాట దీన్ని. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది ఏంటి లింప్ అంటే ఏంటి, వాటర్ లైక్ అంటే ఏంటి అనుకుని. సార్ మరి రెడ్ బ్లడ్ సెల్స్ బయటకు రావాలంటే ఒకసారి చూడండి, ఇక్కడ ఉన్న ఈ చిన్న కన్నంలో నుండి ఇంత పెద్ద రెడ్ బ్లడ్ సెల్స్ బయటకు రాగలవా? రాలేవు. కేవలం ఈ లిక్విడ్ మాత్రమే బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఇది రెడ్ బ్లడ్ సెల్స్ మాత్రం ఇందులో ఉండిపోతాయి, ఈ లిక్విడ్ మాత్రం కాస్త బయటకు వచ్చేసి మొత్తం సెల్స్ అంతా కూడా నిండిపోద్ది. అంటే ఈ సెల్స్ ఇప్పుడు ఎలా నిండిపోద్ది, ఇటు చుట్టూ కూడా నిండిపోద్ది అనమాట. సో ఇక్కడ ఈ చుట్టూ కూడాను నిండిపోద్ది, ఇక్కడ ఈ చుట్టూ కూడా నిండిపోద్ది. ఎక్కడైతే క్యాపిలరీస్ ఉంటాయో క్యాపిలరీస్లోన చిన్న చిన్న ప్లేసెస్ కదా, ఈ చిన్న ప్లేసెస్లోన ఈ చుట్టూ కూడా నిండిపోద్ది. ఇప్పుడు నాకు కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. ఇలా రెడ్ బ్లడ్ సెల్స్ నుండి ఓకే ఈ ఆర్టరీస్లో నుండి మెల్లమెల్లగా క్యాపిలరీస్లో నుండి లింప్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఎప్పుడైతే లింప్ అనేది బయటకు వచ్చేస్తుందో నాకు వచ్చే బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే, లింప్ బయటకు వచ్చిన ప్రతిసారి కూడాను బ్లడ్ ఏమవ్వాలి, థిక్గా అయిపోవాలి, అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ థింగ్ ఏంటంటే, మీరు పాయసం ఉండరు, పాయసంలోన పాలు ఉంటాయి కదా, పాలు అనేది బయటకు తీసేయండి మాటకి కూడాను, అప్పుడు ఏమవుతుంది, అది చాలా దగ్గరికి అయిపోయి చాలా థిక్గా మారిపోద్దా లేదా? సో చాలా థిక్గా మారిపోద్ది కదా. ఇంకొక ఎగ్జాంపుల్, చికెన్ ఉండరు, చికెన్లో గ్రేవీ అంతటిని మాటకి తీసండి వాటర్ అంతా కూడా, అప్పుడు అది ఏమవ్వాలి, థిక్గా మారిపోవాలి కదా. సేమ్ ఇక్కడ బ్లడ్లో కూడాను ఎప్పుడైతే ప్లాస్మా అనేది లింప్ అనేది బయటకు వచ్చేస్తుందో, ఈ లిక్విడ్ వైట్ లైక్ లిఫ్టెడ్ ఉంది కదా, ఈ లిక్విడ్ బయటకు వచ్చేస్తే బ్లడ్ అనేది ఎలాగా మారిపోవాలి, చాలా థిక్గా మారిపోవాలి. కానీ బ్లడ్ అనేది థిక్గా మారట్లేదు. పాయింట్ 1. సెకండ్, ఎప్పుడైతే ఈ సెల్స్ అన్నీ కూడాను ఈ సెల్స్ చుట్టూ కూడాను ఈ లిక్విడ్ లాంటిది ఎక్కువగా పెరిగిపోద్దో, సెల్స్ చుట్టూ ఈ లిక్విడ్ అనేది ఎక్కువగా పెరిగిపోద్దో, సెల్స్ అనేవి చాలా టైట్గా మారిపోయి లావ్ అయిపోవాలి.
సెల్స్ అనేవి ఈ సెల్స్ ఉన్నాయి కదా, ఈ మనిషి సెల్ చాలా లావుగా మారిపోవాలి, అంటే మన చెయ్యి అనేది ఉబ్బిపోవాలి, అంతే కదా. మన చేతిలోన లిక్విడ్ అనేది ఎక్స్ట్రాగా వచ్చిన లిక్విడ్ రోజు అలాగ ఉండిపోతే ఆ చెయ్యి అనేది లావ్ అయిపోవాలి, లేదా ఈ సెల్స్ అనేవి లావ్ అయిపోవాలి, అది కూడా జరగట్లేదు, ఎక్కువగా ఫ్యాటీ కూడా అవ్వట్లేదు. ఇక్కడ వీళ్ళ కాల్ చూడండి, వీళ్ళ కాళ్ళు నార్మల్ కాల్ కంటే ఉబ్బిపోయింది అనమాట. ఇలా ఉబ్బిపోవాలి. మన చెప్పుడు కూడాను, మన కాళ్ళు కానీ చేతులు కానీ ఎప్పుడు ఇలా ఉబ్బిపోవట్లేదు కూడాను. ఎందుకు? ఇది ఎవరో కొంతమందిలోనూ ఉబ్బిపోతుంటాయి, మనలాంటి వాళ్ళు దాంట్లోనూ ఉబ్బిపోవట్లేదు. ఎందుకు? ఈ ప్రాబ్లమ్ని ఢీకొనడానికి ఏం క్రియేట్ అయింది తెలుసా? లింప్ వెసల్స్. లింప్ వెసల్స్ అంటే ఏదైతే బిగ్గా ఉందో దాన్ని వెసల్స్ అంటారు. ఏదైతే దానిలో నుండి కూడా చిన్నగా వచ్చాయో దాన్ని ఏమంటారు తెలుసా? దాన్ని ఏమంటారు అంటే దీన్ని క్యాపిలరీస్ అంటారు. లింప్ వెసల్స్ అంటే లావుగా ఉండే వాటిని వెసల్స్ అంటారు, చిన్నగా ఉండేదాన్ని చిన్నగా ఉన్న వాటిని క్యాపిలరీస్ అంటారు. ఈ రకంగా లింప్ క్యాపిలరీస్ ఉంటాయి. ఇది ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా? సేమ్ బ్లడ్ కోసం ఏ రకంగా అయితే మనకి వెసల్స్ ఉన్నాయో ఈ లింప్ వెసల్స్ కూడా ఏం చేస్తుంది తెలుసా? ఇక్కడ ఉన్నటువంటి ఈ లిక్విడ్ అంతటిని కూడా దానిలోకి లాక్కుంటుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక లింప్ వెసల్ ఉందనుకోండి, లింప్ క్యాపిలరీ ఉంటే ఈ లింప్ క్యాపిలరీ ఏం చేస్తుంది, ఇక్కడ వచ్చినటువంటి ఈ లింప్ అంతటిని కూడా దానిలోనికి తీసుకుంటుంది అనమాట. వన్స్ ఇలా తీసుకోవడం వల్ల మొత్తం ఇక్కడ శరీరం మధ్యలోన లింప్ అనేది ఉండిపోకుండా ఈ వెసల్లోకి వెళ్ళిపోతుంది. దీని రకంగా కాపాడుతుంది అనమాట. ఓకేనా? సేమ్ ఇక్కడ లంగ్స్ దగ్గర, శరీరంలో ప్రతి దగ్గర కూడా ఇదే ప్రాసెస్ అనమాట. సో ఇది ఒక లింప్ వెసల్, దాని చుట్టూ కూడా లింప్ క్యాపిలరీస్. ఈ లింప్ క్యాపిలరీస్ ఏం చేస్తే అక్కడ ఎక్స్ట్రాగా పేరుకుపోతున్నటువంటి ఆ లింప్ అంతటిని కూడా లాక్కుంటుంది అనమాట. ఇది శరీరం అంతా కూడా ఉంటుంది ఈ సిస్టమ్. నేను ఇంతకు ముందు నుండి కూడా చెప్తుంది ఈ లింపాటిక్ సిస్టమ్ గురించి. శరీరం అంతా కూడా ఉంటుంది. చూసారా, మీ చేతుల్లో ఉంది, మీ కిడ్నీలు ఎక్కడ ఉంది, అండ్ మీ కాళ్ళ దగ్గర ఉంది, అండ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఈ రకంగా అనమాట శరీరంలో ఈ క్యాపిలరీస్ దగ్గర బయటకు వస్తున్నటువంటి ఆ లింప్ అంతటిని కూడాను ఈ గ్రీన్ కలర్ ఉన్నాయి చూసారా, ఈ లింపాటిక్ వెసల్స్ ఇవేం చేస్తాయి అంటే వాటిలోకి లాక్కుంటాయి. అప్పుడు ఏమవుతుంది, బ్లడ్లో నుండి వచ్చినది దీంట్లోకి వెళ్ళిపోతాయి. దీంట్లో నుండి వచ్చినవి అనమాట మొత్తానికి లెవెల్ చేసి పడేస్తుంది అనమాట. పాయింట్ 1 అర్థమైంది కదా? సో ఇక్కడ ఈ చిన్నగా ఉన్న కన్నాల వల్ల ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఈ ప్రాబ్లమ్ని ఢీకొనడానికి హెల్ప్ చేసింది ఏంటి, లాస్ట్కి ఈ లింపాటిక్ వెసల్స్. ఈ లింపాటిక్ వెసల్స్ లేకపోయింటే చాలా డేంజర్. సో ఈ చిన్న కన్నాల ద్వారా ఫ్యాట్ కానీ, లేదంటే న్యూట్రిషన్స్ కానీ, లేదంటే ప్రోటీన్స్ కానీ, గ్లూకోజ్ కానీ ఇవన్నీ కూడా ఈ చిన్న కన్నాల నుండి వెళ్ళేసి సెల్లోకి వెళ్తుంటాయి. సో ఈ సెల్లోకి వెళ్ళే క్రమంలో దీంతోపాటు లింప్ కూడా బయటకు వచ్చేస్తుంది. ఆ లింప్ని తీసుకుని వెళ్ళడానికి ఈ లింప్ క్యాపిలరీస్ అనేవి ప్రతి దగ్గర ఉంటాయి. ఇవన్నీ కూడాను ఈ వచ్చిన ప్లాస్మా వచ్చిన ఈ లింప్ అంతటి కూడా వీటిలోకి ఎక్కించుకుంటాయి. సో దీని ద్వారా వచ్చిన లిక్విడ్ అంతా కూడా కాపాడుకుంటుంది. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఈ లింప్ అనేది ఆబ్వియస్లీ వెసల్లోకి వెళ్ళిపోతాయి, లింప్ వెసల్లోకి వెళ్ళిపోతాయి అని చెప్పారు కదా. ఇప్పుడు ఈ లింప్ వెసల్ అనేది ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు ఈ లింప్ వెసల్ అనేది సడన్గా ఆగిపోతుంది. ఇప్పుడు ఎటువైపు వెళ్తుంది? ఆర్టరీలోకి వెళ్తుందా, వీన్స్లోకి వెళ్తుందా? ఎస్, మీరు అనుకున్నది కరెక్టే. ఆర్టరీస్లోన మళ్ళీ వెళ్తే తిరిగి బాడీ పార్ట్స్కి వస్తుంది. అండ్ ఇలా వెళ్ళింది ఆర్టరీస్ యొక్క ప్రెజర్కి తట్టుకోలేదు కాబట్టి ఇది ఎక్కడికి వెళ్ళాలి, తిరిగి తిన్నగా వెళ్ళి వీన్స్కి వెళ్ళి కనెక్ట్ అయిపోద్ది. ఎప్పుడైతే ఇది వీన్స్కి కనెక్ట్ అయిపోద్దో అప్పుడు ఇంకేముంటుంది, సిచ్యువేషన్ అంతా కూడా వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. ఓకే, ఇది మళ్ళీ తిరిగి వెళ్ళి వీన్స్కి వెళ్ళి కనెక్ట్ అయిపోద్ది. ఇలా వీన్స్కి కనెక్ట్ అయిపోద్ది. వన్స్ వీన్స్ కనెక్ట్ అయిపోయింది అనుకోండి, ఈ వీన్స్ ఏం చేస్తుంది, తిరిగి హార్ట్కి పంపించేస్తే హార్ట్ మళ్ళీ లెవెల్ చేసి పడేస్తుంది అనమాట. సో ఈ లింపాటిక్ సిస్టమ్ చేసే మొట్టమొదటి బిగ్గెస్ట్ పని ఏంటి, దీన్ని బట్టి టు క్లియర్ లింప్. సో లింపు ఏదైతే క్లియర్ అనేది, లింప్ అనేది ఎక్కడైతే బాడీలో విడిచేస్తుందో, ఎక్కడైతే ఉండిపోతుందో ఆ ప్లేస్ అంతటిని కూడా క్లియర్ చేస్తుంది అనమాట. లైక్ ఇక్కడ చూసారు కదా, ఈ ప్లేస్లో ఎలా లింక్ని ఖాళీ చేస్తుందో సేమ్ ఈ వెసల్స్ దగ్గర ఉన్న వాటన్నిటిని కూడాను లింప్ వెసల్స్ అనేది పట్టుకెళ్తుంది. పాయింట్ 1. నెంబర్ 2 ఇంకొకటి చూడండి. ఇప్పుడు ఇన్ కేస్ ఈ మొత్తం సిస్టంలో ఇంకొకటి అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్లడ్ వెసల్స్తో పాటు సమ్ ప్యాథోజన్స్ వచ్చాయి. ఓకే, సమ్ ప్యాథోజన్స్ లేదంటే సమ్ డేంజరస్ ఎలిమెంట్స్ వచ్చాయి, ఇవో పురుగులు, వైరస్లు ఇలాంటివి ఇప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా, ఇలాంటివి ఎప్పుడైతే ఈ లింప్ అనేది సైడ్కి సపరేట్ అయిపోద్దో, బ్లడ్ వెసల్స్ నుండి మళ్ళీ దీంట్లోకి సపరేట్ అయిపోద్దో, క్యాపిలరీస్ నుండి ఇది తిరిగి హార్ట్కి వెళ్ళిపోద్ది కదా. హార్ట్కి వెళ్ళిపోతే మళ్ళీ డేంజర్ కదా. అలా వెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తుంది, అందుకోసం ఏముంటాయి అంటే చిన్న నాడ్స్ ఉంటాయి. సో చిన్న నాడ్స్ ఉంటాయి. సో నాడ్స్ అంటే ఇలాంటి బిగ్ థింగ్స్ అనమాట. వీటిని ఏమంటారు అంటే నాడ్స్ అంటారు. ఇవేం చేస్తాయి తెలుసా, లింప్లోనికి ఏదైనా సరే ఇప్పుడు డేంజరస్ థింగ్స్, ఇప్పుడు బ్లడ్లోన పాము విషం కాటేసింది అనుకో, పాము విషం బ్లడ్ సెల్స్లో నుండి అలాగ వస్తాయి కదా, ఈ క్యాపిలరీస్ నుండి ప్లాస్మాలోకి వస్తుంది, లింప్లోకి వస్తుంది, లింప్ నుండి లింప్ వెసల్స్కి వెళ్తుంది కదా. ఎప్పుడైతే ఈ నాడ్స్ వచ్చాయి, ఈ నాడ్స్ ఏం చేస్తుంది తెలుసా, తాను చంపగలిగినంత కూడా చంపేస్తుంది అనమాట. సో తాను చంపగలిగినంత చంపేస్తుంది. దీన్ని బట్టి
ఇది ఏ రకంగా అంటే ఇది వైట్ బ్లడ్ సెల్స్ హెల్ప్ తీసుకొని చంపగలదు. సో ఈ రకంగా చూస్తే ఇదేంటి హెల్ప్ ఇన్ ఇమ్యూనిటీ, మనిషి బాడీకి సంబంధించిన ఇమ్యూనిటీని పెంచడానికి కూడాను దీంట్లో మెకానిజం ఉందన్నమాట. ఏదైనా డేంజరస్ థింగ్స్ వచ్చాయనుకో ఆ డేంజరస్ థింగ్స్ని కూడాను కాపాడేస్తుంది. ఓకే, సో ఈ బ్లడ్ వెసల్స్ సంగతి అర్థమైంది కదా. ఇది మొత్తానికి ఈ రకంగా వీన్స్తో కనెక్ట్ అయ్యి ఇక్కడ నాడ్స్ ఉండి ఈ నాడ్స్ మధ్యలో ఇన్ కేస్ బ్లడ్ దగ్గర నుండి ఏదైనా లింప్లోనికి డేంజరస్ థింగ్స్ వస్తే ఆ డేంజరస్ థింగ్స్ ఇలాంటి నాడ్స్ దగ్గర ప్యూరిఫై కూడా అయిపోతూ ఉంటాయి. ఈ లింపాటిక్ సిస్టమ్ చేసే ఇంకొక మూడవ బిగ్గెస్ట్ పని ఫ్యాట్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ట్రాన్స్పోర్ట్ ఫ్యాట్. సో ఈ ఫ్యాట్ ఎక్కడి నుండి వస్తుంది సార్? ఇప్పుడు స్మాల్ ఇంటెస్టైన్ దగ్గర అంటే చిన్న ప్రేగు దగ్గర ఫ్యాట్ క్రియేట్ అయ్యింది. ఆ ఫ్యాట్ అనేది ఈ బ్లడ్ సెల్స్ నుండి వెళ్ళాలంటే చాలా కష్టం. ఎందుకు చెప్పండి? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ బ్లడ్ సెల్స్ దగ్గర నుండే ఉంది. ఇక్కడ ఈ బ్లడ్ సెల్స్ దగ్గర ఉన్నప్పుడు ఫ్యాట్ మాలిక్యూల్స్ అనేవి చాలా పెద్ద పెద్దవి. సో ఈ పెద్ద పెద్ద వాటిని క్యాపిలరీస్ మోసుకుని వెళ్ళవు. కాబట్టి వీటిని ఏం చేస్తుంది? ఇక్కడ సైడ్ అయిపోద్ది అనమాట. ఎప్పుడైతే ఇలా సైడ్ అయిపోద్దో ఇది వెసల్స్లోకి వెళ్ళిపోద్ది, లింపాటిక్ వెసల్స్లోకి. అప్పుడు ఈ లింపాటిక్ వెసల్స్ అనేవి మెల్లగా బాడీలో ఎక్కడ తీసుకుని వెళ్ళాలో అక్కడ తీసుకుని వెళ్ళిపోద్ది అనమాట. ఇది ఓవరాల్గా లింపాటిక్ సిస్టమ్ గురించి మొత్తం సంగతి. సో ఫస్ట్ నుంచి చెప్తామా, బ్లడ్లో ప్లాస్మా ఎక్కువ ఉంటుంది. ఈ బ్లడ్ ఆర్టరీస్ నుండి వెళ్ళేటప్పుడు బాడీలో లాస్ట్ పార్ట్కి వెళ్ళేటప్పుడు క్యాపిలరీస్ వరకు వెళ్తుంది. ఎప్పుడైతే క్యాపిలరీస్ సైజ్ అనేది చాలా చిన్నది, వాటిలో కన్నాలు ఉంటాయో, చిన్న చిన్న హోల్స్ ఉంటాయో, అప్పుడు ఏమవుతుంది? ఆర్టరీస్ యొక్క ప్రెజర్కి అనమాట కొద్దిగా ప్లాస్మా అనేది బయటకు వచ్చేస్తుంది. ఆ ప్లాస్మాని మనం ఏమంటున్నామంటే లింప్ అంటున్నాం. సో ఈ లింప్ అనేది అలానే క్యాపిలరీస్ నుండి బయటకు వచ్చి అలా ఉండిపోతే చాలా డేంజర్. కాబట్టి దానికోసం ఒక సపరేట్ సిస్టమ్ ఉందన్నమాట. సో ఈ లింప్కి సంబంధించినంత వరకు కూడా సపరేట్ గ్రీన్ కలర్లో సమ్ నెర్వస్ లాగా ఉన్నాయి. దీన్ని ఏమంటామంటే చిన్న వాటిని క్యాపిలరీస్, పెద్ద వాటిని లింప్ వెసల్స్ అంటారు. సో ఈ లింప్ వెసల్స్ ఏం చేస్తాయి అంటే శరీరం నుండి వచ్చిన ఈ ఎక్స్ట్రా ప్లాస్మా, బయటకు వచ్చేసిన ప్లాస్మా అంతటిని కూడా తీసుకుని వెళ్ళి తిరిగి వీన్స్లో కలిపేస్తుంది. సో ఈ రకంగా లింప్ అంతటిని క్లియర్ చేయడానికి, నెక్స్ట్ ఇన్ కేస్ డేంజరస్ థింగ్స్ ఏవైనా వైరస్, బ్యాక్టీరియా అంటే ఒకవేళ లింప్ సిస్టమ్లోకి వచ్చేస్తే వాటిని కిల్ చేయడానికి, ఇమ్యూనిటీ పెంచడానికి సపరేట్ నాడ్స్ ఉన్నాయి. అండ్ ఇన్ కేస్ ఫ్యాట్ లాంటి వాటిని కూడా తీసుకుని వెళ్తుంటాయి. ఇది టోటల్గా లింపాటిక్ సిస్టమ్ మొత్తం గురించి కూడా. సో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అర్థమైంది కదా, శరీరంలో ఎలాంటి ట్రాన్స్పోర్ట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయో. సో ఈ రకంగా అనమాట మన శరీరంలో గ్లూకోజ్ కానీ లేదంటే న్యూట్రియంట్స్ కానీ రకరకాల మెడిసిన్ కానీ ఇదంతా కూడా ఈ రకంగా శరీరంలో లాస్ట్ పార్ట్ వరకు రీచ్ అవుతుంది. ఇది ఒక డిఫరెంట్ సిస్టమ్ అనమాట.